దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సో ఏ రోల్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస యొక్క పాత్ర గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి ఒక విశ్వాస యొక్క పాత్ర సంఘంలోను, సమాజంలోను, మరి స్వకుటుంబంలోను, ఈ మూడు ప్రదేశాలలో సక్రమంగా నిర్వర్తించాలంటే ఫస్ట్ స్వవిషయంలో తను ఎలా ఉండాలి అనే విషయాన్ని మనము గమనించాలనే విషయాన్ని నేర్చుకున్నాం. సో స్వతంగా అంటే తన స్వవిషయాలలో సరిగా ఉంటే అప్పుడు స్వకుటుంబంలోను, సంఘంలోను, సమాజంలో బాగుంటాడని నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక విశ్వాస యొక్క పాత్రలో నలుగురు గురించి నేర్చుకున్నాం. ఒక మంచి భార్య, ఒక మంచి భర్త, రెండోది ఒక మంచి భార్య, మూడోది మంచి తల్లిదండ్రులు, నాలుగోది మంచి పిల్లలు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. భార్య భర్తల గురించి నేర్చుకున్నాం, తల్లిదండ్రుల గురించి నేర్చుకున్నాం, పిల్లల గురించి నేర్చుకున్నాం. ఈరోజు సంఘంలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను గురించి నేర్చుకోబోతున్నాం. కుటుంబంలో మన పాత్ర చూశాం. మరి సంఘంలో మన పాత్ర ఏంటి? సంఘంలో మన పాత్ర ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలిగా. మరి ప్రతి క్రైస్తవుడు నువ్వు ఎంత పెద్ద సేవ చేసినా, నువ్వు ఎంత పెద్ద సేవకుడు అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడాము నువ్వు ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఒక విశ్వాసవే, విశ్వాసురాలివే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనమందరం కూడా విశ్వాసులమే, మనమందరం కూడా విశ్వాసురాళ్ళమే. స్త్రీలైతే విశ్వాసురాలు అంటున్నాం, పురుషులైతే విశ్వాసి అంటున్నాం. సో మరి ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలిగా మనకి ఇవ్వబడిన పాత్ర ఏంటో మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఓకే అండి, 10 విషయాలు నేను ఇక్కడ మీ ముందు ఉంచుతాను. ఈ 10 పాయింట్స్ అయిపోగానే అమ్మాయి అయిపోయింది అనుకున్న ఏం లేదు. మళ్ళీ 10 గురించి మళ్ళీ నేర్చుకుంటాం మనం. నెంబర్ 1, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలిగా నీ ప్రాథమికమైన కర్తవ్యం, నీ ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏదన్నా ఉంది అని అంటే అది నెంబర్ 1 ఏంటి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటేనే మనం దేవుని ప్రేమించినట్టు అవుతుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటేనే మనము చీకటి నుండి వెలుగులోకి దాటినట్లుగా ఉంటుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటేనే మనం వెలుగులో నడుస్తున్న వారం అవుతాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటేనే మనం నిత్య జీవానికి వారసులం అవుతాం, అర్హులం అవుతాం అనే విషయాన్ని ఇది పదే పదే నొక్కి చెప్తా ఉంది. మీరు చూడండి, 1 యోహాను 3:15 ఏమంటుంది? యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాడు గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నామంటున్నాడు. ప్రేమ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ప్రాణం పెట్టుట. ప్రేమ యొక్క భావం, ప్రేమ యొక్క అర్థం ఏంటిది అంటే ప్రాణం పెట్టడమే ప్రేమ. ప్రేమ అనేది మాటకు సంబంధించింది కాదు. సో ప్రేమ అంటే కేవలము ఒక పదజాలానికి సంబంధించింది కాదు. ప్రేమ అంటే మంచి కవిత కాదు, మంచి కవిత రూపంలో చెప్పబడినటువంటి ఒక మాటల పొందిక కాదు. ప్రేమ అంటే అది ఏం మాట్లాడకుండా నేరుగా భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టడం మించిన ప్రేమ లేదు. యేసుక్రీస్తు అదే చేశాడు, మనందరి కోసం అదే చేశాడు. ప్రేమించడం అనేది మనకు అలాగే చూపించాడు. ఇగో ఇది ప్రేమ, ఇగో నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కనుక ఇదే ప్రేమ అని చెప్పేసి ఆ ప్రేమను చూపించడం జరిగింది. కాబట్టి మనం కూడా సహోదర నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. చాలా పెద్ద మాట అండి. అంటే మనం ప్రాణం పెట్టడం పక్కన పెట్టండి, కనీసము అసూయ లేకుండా, కోపం లేకుండా ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనము ఆటంకపరచకుండా ఉండడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజులలో. కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ ఉందంటారా మనకి? హలో అండి, లేదయ్యా. హలో. లేదు లేదు లేదా అంటే క్రైస్తవులలో స్వార్థం ఉండడం రైట్ అయినా ఒకసారి ఆలోచించండి. క్రైస్తవుల్లో స్వార్థం ఉండొచ్చా? ఉండకూడదండి. ఉండకూడదు. మరి అదేంటండి, మనం ఇంకా స్వార్థంతోనే బ్రతుకుతున్నాం. ఎన్ని సంవత్సరాలైనా సేవ అని చెప్పుకుంటున్నాం, పాస్టర్లం అని చెప్పుకుంటున్నాం, మినిస్ట్రీలో బిజీ అని చెప్పుకుంటున్నాం, బాగా తిరుగుతున్నాం, ప్రార్థనలు అంటున్నాం, కూడికలు అంటున్నాం, మీటింగ్స్ అంటున్నాం, ఫుల్ బిజీ అండి. దేనికోసం బిజీ? ఒకసారి ఆలోచించగలుగుతారా?
ఏ విషయంలో బిజీగా ఉంటున్నావు? ఎందుకు బిజీగా ఉంటున్నావు? స్వార్థం కోసం బిజీగా ఉంటుంది. దేవుని కోసం ఏమైనా చేయడానికా మన బిజీ? లేకపోతే మన సహోదరులకు ప్రేమ పంచడానికి మనం ఇంకా త్యాగపూరితమైన జీవితాలు మలుచుకోవడానికి మనం బిజీగా ఉన్నామా? పోనీ మాలాంటి వాళ్ళు ఉండలేకనా? బిజీగా ఉండాలనుకుంటే ఈజీ అండి. బిజీగా ఉండడం పెద్ద గొప్ప విషయం అయితే నేను అనుకోవట్లేదండి. ఒకవేళ మీరు అట్లా గొప్పది అనుకుంటే మాత్రం అది భ్రమనే. మేము చాలా బిజీగా ఉంటున్నామని ఎవరైనా ఉప్పొంగిపోతున్నారు అనుకోండి, నేను ఆ పరిచర్యకి వెళ్తున్నాను, ఈ పరిచర్యకి వెళ్తున్నాను, ఆ కూడికకి వెళ్తున్నాను, ఈ కూడికకి వెళ్తున్నాను, లేకపోతే నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఆ ప్రయాణం చేస్తున్నాను, ఈ ప్రయాణంలో ఉన్నానని మీలో ఎవరైనా ఉప్పొంగుతున్నారా బిజీగా ఉన్నాం అనుకొని? హలో, లేదు లేదన్నా. ఎంతమంది ఉప్పొంగుతున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు అలాంటి ఉప్పొంగే పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని అర్థం. మనం ఉప్పొంగాల్సింది బిజీగా ఉన్నందు కాదు, మనం క్రీస్తులాగా మారుతున్నామా, యేసుక్రీస్తు మాటల ప్రకారం జీవిస్తున్నామా లేదా అనే విషయాలలో బిజీగా ఉండాలి వాస్తవం చెప్పాలంటే. ఎస్ ఎస్ అవునయ్యా. వాక్యాన్ని అనుసరించడం కంటే బిజీ ఏముంటుందండి? వాక్యాన్ని ఫాలో అవ్వడం కంటే బిజీ ఏముంటుంది? వాక్యానుసారంగా జీవించడం కంటే కూడా మీరు బిజీగా ఉన్నారంటే ఇతర కార్యకలాపాలలో, అది ఖచ్చితంగా సాతాను పన్నిన కుట్రలో మీరు ఉన్నట్టే. సాతాను పన్నినటువంటి ఆ కుట్రలో మీరు ఉన్నట్టే. ఆ పద్మ వ్యూహంలో మీరు ఉన్నట్టే. వాడు పన్నినటువంటి ఆ వలలో మీరు చిక్కబడినట్లే. నిజమైనటువంటి క్రైస్తవుడు తను నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా చూసుకుంటాడు. తను క్రీస్తులాగా మారుతున్నానా లేదా ప్రతిదినం చెక్ చేసుకుంటాడు. తన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాడా లేదా చూసుకుంటాడు. అందులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని చెప్పినటువంటి ఆజ్ఞను నిజంగా యేసుప్రభు చెప్పిన మాటతో పోల్చుకుంటాడు. యేసుప్రభు చెప్పినట్టుగా, ఇదిగో మీకు క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అన్నాడు. అదేంటిది? నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకడు అలాగే ప్రేమించుకోవాలి. అంటే అందుకే చెప్తున్నాడు ఇక్కడ 1 యోహాను 3:15 కూడా అదే. ఏమన్నాడు? నేను మీ కొరకు నా ప్రాణం పెట్టి ఒక ప్రేమ ఎట్టిదని చూపించాను. కాబట్టి మీరు కూడా ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు సహోదరుల కోసం. అవసరమైతే, నెసెసిటీ ఉంటే, ఆ నెసెసరీ అనేది ఏర్పడితే ఇతరుల కోసం మనం ప్రాణం పెట్టడానికి కూడా వెనుదీయొద్దండి. మరి అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కనీసం ఏమంటున్నాడు? కింది వచనాలు చదవండి. ఒకడు ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై ఉండి, జీవనోపాధి ఉందంటే ఒక వ్యక్తికి ఈ లోకంలో, అంటే బ్రతుకు తెరువు ఉంది, డబ్బు సంపాదించుకుంటున్నాడు, బ్రతకడానికి ఒక ఉపాయం ఉంది, ఒక ఆధారం ఉంది, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక వ్యాపారమో, ఒక ఉద్యోగమో, ఒక వ్యవసాయమో ఏదో ఒకటి ఉంది. అలాంటి వాళ్ళంట ఒకడు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిల్చుని అంటున్నాడు. దేవుని ప్రేమ ఎక్కడ ప్రారంభించబడుతుంది? దేవుని ప్రేమ ఎక్కడ ప్రారంభించబడుతుంది అని అంటే, కష్టంలో ఉన్నటువంటి, తన కళ్ళ ముందు ఉన్నటువంటి అవస్థలో ఉన్న వారిని పట్టించుకోవడంతో ప్రారంభించబడుతుంది. నిజం చెప్పండి, మన కళ్ళ ముందు ఉన్నటువంటి సహోదరి సహోదరులను, బలహీనలను మనకు తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నామా, పట్టించుకుంటున్నామా? మనకు తెలిసిన సహోదరులలో, మనకు తెలిసిన వారిలో ఒకడు లోక ఒకడు బలహీనుడిగా ఉన్నాడు, ఒకడు అవసరతలో ఉన్నవాడు అని తెలిసింది, మనకేం చేస్తాం చెప్పండి? హలో, హలో అండి. తెలిసి ఏం చేస్తున్నాం? తెలిసి ఈ లేఖనాన్ని మనం ఫాలో అవుతున్నామా? లేదన్నా లేదు. అనేక సార్లు లేదయ్యా. కింది వచ్చిన చూడండి, ప్రియులారా మనం నాలుకతో మాటతో కాదంట, క్రియతో సత్యంతో ప్రేమించాలంట. నాలుకతో నేను ఉన్నాను బ్రదర్, నీకు చూసుకుంటానని చెప్పడం కాదు. ఐ లవ్ యూ బ్రదర్, మీకు ఏమైనా అవసరం అవుతుంటే నన్ను అడగండి అని మాటలతో కాదంట. అది క్రియారూపకమైన ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాట రూపకమైన ప్రేమ గారు, నాలుకతో మాట్లాడే ప్రేమ గురించి ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఇది కంప్లీట్గా క్రియారూపకమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. మరి సహోదర ప్రేమ అంటే ఏంటిది? తను కష్టాలలో, కన్నీళ్ళలో, బాధలలో మన కళ్ళ ముందే అవస్థలో ఉండి కూడా, ఉన్నాడని తెలిసి కూడా స్పందించకపోవడం సహోదర ప్రేమ కాదు. అలా స్పందించకపోవడం దేవుని ప్రేమలో ఉన్నట్టు కాదు. ఉం?
సో ఈరోజు మనకు చాలా బిజీ అండి. పరిచయలో సాతాను బిజీగా పెట్టేశాడు. ప్రార్థనల పేరు మీద, ఉపవాసాల పేరు మీద, ఆరాధనల పేరు మీద మనం ఫుల్ బిజీ. నిజమా అండి? వాక్యాన్ని అనుసరించడం కంటే పాటలు, పబ్బాలు గడపడంలో మనం బిజీయా కదా చెప్పండి? హలో! అవునన్నా. అవునండి. అందుకే నేను అలాంటి బిజీ అంతా వదిలేసుకున్నాను. మనకు కావాల్సింది అది కానే కాదు. ఉం? కొంతమంది ఎందుకు సెమినార్లకు వెళ్తారో కూడా తెలియదు. అంటే సత్యం లేకపోయినా వెళ్తారు. ఊరికే అలా పాస్టర్లం కాబట్టి వెళ్ళాలి. ఏమంటారు? ఆ రోజంతా కూర్చొని రావాలి. ఏమంటారండి? అవునయ్యా, అట్లాగే గడుపుతున్నా. ఉం? ఇంటుంటే బోర్ కొడుతుంది. బయటికి వెళ్తే మీటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇట్లా సేవకులు అందరిని కలిసినట్టు ఉంటుంది. మంచి ఆరంభ పూట భోజనం చేసినట్టు ఉంటుంది. అక్కడ ఏమైనా కానుక పెడితే తీసుకున్నట్టు ఉంటుంది అన్నట్టుంది పరిస్థితి. నిజమేనా? నిజమేనండి. ఎవరన్నా అడిగితే ఏమైనా చెప్పుకోవచ్చు. అబ్బా నేను పలానా మీటింగ్కి వెళ్ళినా, పలానా రోజు అక్కడ మీటింగ్కి వెళ్ళినా, పలానా రోజు ఇక్కడ మీటింగ్కి వెళ్ళినా. మంచిదే. ఉమ్. మరి లేఖనాలు ఎప్పుడు ఫాలో అవుతున్నావు అని అడిగితే ఏం చెప్తారు? ఏ రోజు ఫాలో అవుతున్నారు లేఖనాలని? మరి లేఖనాలకి ఏమైనా ప్రత్యేకమైన దినం పెట్టుకున్నాం మనం ఫాలో అవడానికి? హలో అండి. ప్రతిదినం పాలు కావాలండి. మరి ఒక విశ్వాసిగా, విశ్వాసరాలుగా మన ప్రాథమికమైన పాత్రనే మనం మర్చిపోతే ఇంకా సేవకులుగా, సేవకులకు సేవ మనం కొనసాగబడచ్చా? ఆలోచించండి మీరే. రెండోది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఒక విశ్వాసిగా, విశ్వాసగా నీ రెండో పాత్ర, నీ రెండో బాధ్యత. పాత్ర అంటే నువ్వు పోషించే పాత్ర, రోల్ ఏంటి తెలుసా? నువ్వు ఏం చేసినా సంఘ క్షేమం కొరకే పని చేయాలి. మీరు లేఖనాలు కావాల్సింటే నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇవి ఇక్కడితో ఆగట్లేదు. మీకు కావాల్సిన లేఖనాలు నేను చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, రోమా 14:19 ఏం చేసినా సంఘ క్షేమం కొరకే పని చేయాలా. మొదటి కొరింథీ 14వ అధ్యాయం కూడా అదే చెప్తుంది. మనం ఏం చేసినా సంఘ క్షేమం కొరకే పని చేయాలి. మరి ఈరోజు మీరందరూ ఒక విశ్వాసిగా, విశ్వాసరాలిగా మీ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారా? మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? మీరు ఏం చేసినా సంఘక్షేమం కొరకే చేస్తున్నారా? ఒక మీటింగ్ పెట్టినా, లేకపోతే ఆరాధన పేరు మీద అరగంట సేపు, గంట సేపు వర్షిప్ పేరు మీద పాటలు పాడి ఎమోషనల్గా చేసిన, ఉద్రేకపరిచిన, భారీ సౌండ్లు పెట్టుకొని అది చేసిన, ఇవన్నీ సంఘక్షేమం కొరకే చేస్తున్నారా? మీ గురి అదేనా? మీ లక్ష్యం అదేనా? ఏం చేసినా సంఘక్షేమం కొరకే చేయాలి. ప్రతి అవయవము, ప్రతి అవయవం సంఘక్షేమం కొరకే పని చేయాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా అదే చెప్తుంది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయనలో సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకుంటున్నదని లేఖనం సెలవిస్తుంది. ప్రతి అవయవం పనిచేయాలి. ఎందుకోసం పనిచేయాలి? శరీరం యొక్క అభివృద్ధి కొరకు, అంటే సంఘ క్షేమం కొరకు పనిచేయాలా. సంఘం యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలా. సంఘం యొక్క మేలు కొరకు పనిచేయాలా. సంఘం యొక్క క్షేమం కొరకు పనిచేయాలని లేఖనాలు నొక్కి చెబుతున్నాయి. మరి నువ్వు చేసే ప్రతి పని సంఘక్షేమం కొరకేనా? నువ్వు చేసే ప్రతి అడుగు, నువ్వు వేసే ప్రతి అడుగు సంఘం మేలు కొరకేనా? నువ్వు చేసే ప్రతి ప్రయాణం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే వేస్తున్నావా? ఈ మాటకు ధైర్యంగా మనం గుండెల మీద చేతులు వేసుకొని జవాబు చెప్పగలుగుతామండి? నీ ప్రయాణాలు, నీ పనులు, నీ పరిచర్యలు, నువ్వు చేసే సేవలు, నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే కార్యక్రమాలు, నువ్వు నిర్వహించేటువంటి ఉపవాస కూడికలు, ప్రార్థనా కూడికలు, గృహ కూడికలు, నువ్వు ఎన్ని కూడికలు పెడుతున్నావో అన్ని కూడికలు క్షేమం కొరకే చేస్తున్నావా? ఎదుటి వ్యక్తి మేలు జరగాలనే తపన, ఇతరులు క్షేమం చెందాలి, అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలనే తపన అందులో ఉందా? నిజంగా జవాబు చెప్పగలుగుతామా అండి? కూడుకునే ముందు ఎలా కూడుకున్నామో వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే సేమ్ ఉంటది. ఏ మార్పులు ఏముండవు అని ఒకసారి ఆలోచించండి. ఎందుకు మరి మనం ఎందుకు ఇంకా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? లేకపోతే జనాలను మోసం చేస్తున్నామా? నాలాంటి వాళ్ళని మోసం చేస్తున్నాం అనుకుంటున్నామా? మనం సేవ పేరు మీద మనం ఫస్ట్ ఒక విశ్వాసిగా, విశ్వాసరాలుగానే మన పాత్రను సరిగా నిర్వర్తించట్లేదేమో పరిశీలించుకోండి ఒకసారి.
మచ్ బిజీ, ఫ్యూ రిజల్ట్స్, ఫుల్ బిజీ బిజీ, కానీ ఫలితాలు చాలా తక్కువ, మార్పులు చాలా తక్కువ. అవునండి? మన జీవితంలో ఏది ఎక్కువ ఉంది? మార్పు ఎక్కువ ఉండాలి కదా? ఏది ఎక్కువ ఉండాలండి? అవునయ్యా. మార్పు ఎక్కువ ఉండాలా, బిజీ ఎక్కువ ఉండాలా? మార్పు ఎక్కువ ఉంది. మీరే చెప్పండి. మార్పు ఎక్కువ ఉందా మన జీవితంలో, బిజీ ఎక్కువ ఉందా చెప్పండి? బిజీ ఎక్కువ ఉంది. బిజీ ఎక్కువ ఉంది. ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పుకోండి దేవునితో, ప్రభా నా జీవితంలో నేను మార్పు కంటే బిజీలో ఎక్కువ ఉన్నాను. నా జీవితంలో నేను ఫలభరితంగా ఫలించడం కంటే, వాక్యానుసారంగా జీవించడం కంటే నేను వ్యాపకాలలో ఎక్కువ ఉన్నాను అని అనిపిస్తలేదా మీకు? నిజంగా చెప్పండి. హలో, అనిపిస్తుంది అయ్యా. బిజీలో ఎక్కువ ఉన్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గ్రూప్లో 40 మంది ఉన్నారు. ఓన్లీ జీవరత్నం గారు ఒకరిద్దరే స్పందిస్తున్నారు. దయచేసి అందరూ స్పందించండి. ఇది స్పందించే సమయం. ఇంకెంతకాలం అలా నోరు మూసుకొని మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోదని చెప్పండి. మార్పు వద్దాం మనకి. కావాలి. మార్పు రావాలి. సో ప్రతి వ్యక్తినండి, మేము అందుకే ప్రయాసపడుతుంది, అందుకోసమే ప్రతి వ్యక్తి మారాలి. ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు యొక్క సంఘం కొరకే పనిచేయాలి. ఫస్ట్ క్రైస్తవుని యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలో మనం రెండో బాధ్యత కూడా చూడొచ్చు. సహోదర ప్రేమ మొదటి బాధ్యత. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒకరినొకరు పరామర్శించుకోవాలి, సహకరించుకోవాలి. రెండోది సంఘ క్షేమం. ఏ పని చేసినా సంఘం యొక్క క్షేమం కొరకు పనిచేయాలి. అందుకే నేను ఇక్కడ 10 పాయింట్లు ఉన్నా కూడా 10 పాయింట్లకు 10 రిఫరెన్సులు, 10 కాదు, ఒక్కొక్క పాయింట్కు దాదాపు 7-8 రిఫరెన్సులు ఉంటాయి. నేను ఇప్పుడు చూపించే 10 పాయింట్లకు 100 రిఫరెన్సులు ఉంటాయి. ఆ 100 రిఫరెన్స్ నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తాను ఖచ్చితంగా. సో సంఘ క్షేమం కొరకే పని చేయాలి. ఈ 10 పాయింట్లు కూడా సా మీదనే స్టార్ట్ అవుతాయి, అన్ని కూడా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. మూడోది సమాధానంను కలిగి ఉండాల. క్రైస్తవ సంఘం, క్రైస్తవ సహవాసములో సమాధానం చాలా ప్రధానమైనది. ఈరోజు చాలా మంది మధ్యలో సమాధానం లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ముఖాలు ఎదురుపడినప్పుడు చూసుకోవడాలు లేవు. ఈరోజు క్రైస్తవ సేవకుల మధ్యలో సమాధానం లేదు, క్రైస్తవ పరిచారకుల మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో, పిల్లలు పేరెంట్స్ మధ్యలో కూడా సమాధానం ఉండట్లేదు, అత్తమామలతో సమాధానం ఉండట్లేదు, ఆడపడుచులతో సమాధానం ఉండట్లేదు, తోడి కోడలతో సమాధానం లేదు, తోటి ఏమంటారు కో బ్రదర్స్ వారితో సమాధానం లేదు, తోటి అల్లులు అంటాం, కో బ్రదర్స్ అంటే తెలంగాణలో చెప్పాలంటే ఇంకేదో అంటారు సడ్డకులు. సో ఎవరితో సమాధానం ఉండట్లేదు. ఎందుకు? బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమంటుంది. అవునండి? బైబిల్ అందరితో సాధ్యమైనంత వరకు అనేకుల మందితో, మనకు పరిచయస్తులందరితో సమాధానంగా ఉండాలి. చదువుతారా? రోమా 12:18. హలో అండి, బైబిల్ కూడా పెట్టుకోలేదనుకుంటా, నేను చూస్తున్నాను కొంతమంది ఆన్ చేసుకొని బయట సత్యమైతే నిలబడి. మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏంటిదంట? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం సమాధానాన్ని వెంటాడాలి. బైబిల్లో సమాధానం గురించినటువంటి అనేక రిఫరెన్సులు ఉన్నాయి, పలుమార్లు అది చెప్పబడింది, అనేక పత్రికల్లో అది నొక్కి చెప్పబడింది. అవునండి? సమాధానం నొక్కి చెప్పబడిందా, ఊకే అది పైన చెప్పబడిందా? నొక్కి చెప్పబడింది. నొక్కి చెప్పబడింది. ఇది పై మాటలు కాదు. ఇప్పుడు మనం చూసే 10 పాయింట్లు ఏవి కూడా పై మాటలు కాదు. పదే రిపీటెడ్లీ పత్రికలలో, సంఘ పత్రికలలో పదే రిపీట్ చేయబడినటువంటి ఆజ్ఞలవి. పదే రిపీట్ చేసి ఫాలో కావాల్సినటువంటి, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు వెంబడించాల్సిన సూత్రములు ఇవన్నీ. అవునా అండి? ప్రభాకర్ గారు మీట్లో పెట్టారు. సో ఈరోజు బాధ కలిగించే విషయం ఏంటి అంటే, ఎక్కడో ఒక మూలకు చిన్న వాక్యం ఉంటుంది, దాన్ని సాగ తీసుకొని ప్రపంచమంతా
క్రైస్తవులందరూ పరిగెడుతున్నారు. కానీ నేను చూపించే లేఖనాలన్నీ కూడా, మేము చూపించే లేఖనాలన్నీ కూడా ఒక్కటికి 10 సార్లు చెప్పబడినవి, ఒక్కటికి 10 సార్లు నొక్కి నొక్కి చెప్పబడినటువంటి రిఫరెన్స్లు ఇవన్నీ కూడా. సో ధైర్యంగా చెప్పగలుగుతారా అండి? మీకు ఎవరితో అసమాధానం లేదా మీ జీవితంలో ఇప్పటికీ స్టిల్? హలో, ఉంది ప్రతి అవునా? ఒక్కరికి మరి ఎందుకు అసమాధానం. ప్రయత్నం చేయట్లేదు? మీరు సమాధానాన్ని ఎందుకు వెంటాడట్లేదు? ఆ వ్యక్తులతో సమాధాన పడాలని ఆలోచన ఇప్పటివరకు ఎందుకు కలగలేదు చెప్పండి? ట్రై శక్యం చేస్తున్నారా? శక్యం కావట్ల. ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఆలోచించండి ఒకసారి. ప్రయత్నం చేస్తున్నాం, శక్యం కావట్ల. నాలుగో క్రైస్తవుని యొక్క, ఒక విశ్వాసి లేదా విశ్వాసుల యొక్క నాలుగో ప్రాథమికమైనటువంటి బాధ్యత, నాలుగో పాత్ర ఏంటో తెలుసా? సత్క్రియలు. తీతు 3:8 చదవండి ఎవరైనా దయచేసి. సత్క్రియలు లేదా సత్కార్యములు చేయాలా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి సత్క్రియల యందు, సత్కార్యములందు దృష్టి పెట్టాలా. చదువుతారా ఎవరైనా? ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పవలసి ఉన్నదని కోరుచున్నాను. ఏంటిదంట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు చేయటందు మనసు పెట్టాలంటే ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారంలో యోగ్యమై ఉన్నటువంటి మాట ఇది. ఇగో ఇలాంటి దగ్గర తప్పించి ఇలాంటి పర్ఫెక్ట్ మాటలు ఎక్కడ కనిపించవు. ఈ మాట నమ్మదగినది. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతివారు మనసు ఎక్కడ పెట్టాలంట? సత్క్రియలు చేయటందు మనసు పెట్టాలంట. నిజంగా చెప్పండి, ఈరోజు మన మనసు అంతా సత్క్రియల మీదనే ఉందా అండి? ముక్కుసూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా సత్క్రియల మీదనే ఉన్నాయా? అన్ని లేదయ్యా. పార్టీలు మన మనసు సత్కార్యాల మీదనే ఉందా? లేదండి. లేదన్నా లేదు. దుష్క్రియలు చేయకపోతే పర్లేదు అన్నట్టుంది పరిస్థితి అని. అసలు ఆలోచన ఎక్కడ పోతుంది? అవును నిజమే, సురేష్ అన్నట్టు అమ్మో మేము దుష్క్రియలు అయితే చేయట్లేదు కదా అనుకుంటున్నారు. దుష్క్రియలు చేయనంత మాత్రమే మీరు సత్క్రియల మీద మనసు పెట్టినట్టు కాదు కదా. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎటుపోతుంది? ఈ మాట, ప్రతి మాట నేను పెయిన్ ఉండే మాట్లాడుతున్నా అండి, పెయిన్ లేకుండా మాట్లాడట్లేదు. నా గుండెలో మంట ఉంది, ఒక రకమైన మంటతో నేను మాట్లాడుతున్నాను. పెయిన్ ఉంది. ప్రజలు ఎందుకు సత్క్రియల మీద శ్రద్ధ చూపించట్లేదు? అసలు ప్రజలకు సత్క్రియలు అంటే ఎందుకు ఇష్టం లేదు? అసలు దాని మీద మనసు పెట్టాలంట. మీరు 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 రోజు పెట్టుకునే కార్యకలాపాల మీద మనసు పెట్టుకొని బైబిల్లో ఒక రిఫరెన్స్ కూడా మీరు చూపించలేరు. అవునా అండి? మీరు అనుదినం చేసే కార్యాల మీద మనసు పెట్టుకొని మీరు ఒక రిఫరెన్స్ చూపించగలుగుతారా మీరు చేసే పనులన్నింటిలో? నో నో. లేదే, అస్సలు లేదు. మనం చేసే పనులలో దేవుడు అక్కడ మనసు పెట్టమని చెప్పలా. కానీ సత్క్రియల మీద మనసు పెట్టాలి. ప్రతి క్రైస్తవుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసరాలు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిలివర్ సత్క్రియలు చేయుట యందు మనసు ఉంచాలి. సత్కార్యములు యందు మనసు ఉంచాలా. ఎక్కడ మంచి పని ఉంటుంది అక్కడ దృష్టి పెట్టాలా. గలతీ 6:7 చూస్తున్నాం, 6:6 చూస్తున్నాం. వాక్యోపదేశకుడు అంట ఏదైనా మంచి పని చేస్తే అతనితో పాలుభాగస్తులు కావాలంట. అవునండి? ఒకసారి చదువుతారా మాట? హలో, గలతీ 6:6 అండి. మీరు ఇంతమంది ఉన్నారు, 6:7 ఇంతమంది ఉన్నారు, బైబిల్ అసలు ఒక్కరు కూడా దగ్గర లేకపోవడం నాకు బాధ అనిపిస్తుంది. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమేయవలెను. మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి. ఫుట్ నోట్లు ఏముందో చూడండి. మంచి పదార్థములు అంటే వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. ఏంటిదంట? వాక్యోపదేశం పొందువాడు బోధించువానితో సమస్త సద్విషయములలో పాలిభాగస్తుడై ఉండాలంట. మరి ఈ లేఖనం మనం సీరియస్గా తీసుకుంటున్నామా? నిజంగా చెప్పండి. ఇప్పుడు సరే, ఒకవేళ ప్రాక్టికల్గా మాట్లాడితే మన సెమినార్ విషయమే తీసుకోండి. ఇప్పుడు బోధించేవాడు ఒక మంచి సెమినార్ చేయాలా, ఫ్యామిలీ సెమినార్ చేయాలనేది ఇప్పుడు అది మంచి పని అంటారా, చెడ్డ పని అంటారా? చెప్పండి, మీరే చెప్పాలి. మంచి మీరే పని అండి. బోధించాలా, మీరే అన్ని చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి. అట్లయితే
ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ సెమినార్ పెట్టుకోవాలని ఒక ఆలోచన చేశాం. అది మంచి పని అంటారా, అవును. చెడ్డ పని అంటారా? మంచి పని అండి. సరే అన్న. ఓకే, మంచి పనే కానీ నేను చేయడం మంచి పని కాదేమో కదా. అన్ని మీరే చేయాలా? అది నేను కాకుండా వేరే వాళ్ళు చేస్తే మంచి పని అవుతుండేమో బహుశా. అట్లయితేనే వస్తాం అన్నట్టుగా ఉన్నారయ్యా. మేమేదో టైం ప్రకారం వచ్చి కాస్త అఫీషియల్ గా ఇప్పుడు సమస్త సద్విషయంలో అంట ఏమంటున్నాడు? సమస్త సద్విషయములలో పాలివారై ఉండాలి. ఎవరు? ఉపదేశం పొందుకునేవాడు ఉపదేశించే వానితోనంట. ఎవరెవరితో? ఇద్దరే ఇక్కడ ఉన్నారు. ఒకడు ఉపదేశం పొందుకునేవాడు, ఒకడు ఉపదేశించేవాడు. అవునా? అవునయ్యా. ప్రతి మంచి పని ఇద్దరు కలిసి చేయాలి. అవునా? చేయాలి. ఇట్లా ఉంటే సంఘాలు ఎంత అభివృద్ధి అయ్యా. మనకెందుకండి మంచి పనులు? వేరే వేరే ప్రోగ్రాంలు పెట్టుకుంటే 10 రూపాయలు లాభం వచ్చేది చూసుకోవాలి, కానీ మంచి పనుల వల్ల మనకు లాభం ఉండదు కదా. ఏమంటారు? అవునండి, మంచి పని వల్ల లాభం ఉండదు. మంచి నేరారోపణ పనులలో ఏం వస్తుంది. లాభం ఉంటుంది అండి? రివర్స్ లో 500, 600, 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఏమంటారు? మాట్లాడాలండి అందరూ. అవునయ్యా, ఎక్కువ అమౌంట్ కట్టాలనుకునేసరికి వెనకబడిపోయింది. అందుకే ముందుకు రావట్లే సేవకులు, బ్రదర్స్. ఒక మంచి పనికి మనం ప్రోత్సహించట్లేదు అని అంటే మనం ఏం చేస్తున్నాం? మరి దేని మీద మనం మనసు ఉందో ఒకసారి ఆలోచించగలుగుతారా? ఇక్కడ సందర్భం వచ్చింది మాట్లాడుతున్నాను. దీని కొరకు నేను ఈ టాపిక్ తీసుకోలేదు. మీ అందరూ తెలుసు, ఈ రోల్ ఆఫ్ ఏ బిలీవర్ ఎప్పుడో స్టార్ట్ చేసినాం. ఈ సెమినార్ కోసం ఈ టాపిక్ తీసుకోలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకే గారు. ఏమంటారు చెప్పండి? మా లోకం పనుల మీద గురించి మనసు పెట్టొద్దని వాక్యం చెప్తున్నాం. మేము అవన్నీ చేసుకోవాలి కదండి. మా పనులు చేసుకున్నాక టైం ఉంటే సరే, చూద్దాం. ఒక మాట అడుగుతానండి. మీరు అందరికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వారానికి ఒక్కసారో 2 సార్లు నాన్ వెజ్ తినకుండా ఎంతమంది ఉంటారు చెప్పండి? ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ. అందులో తిరుగులేదు. ఉండరు, ఎవరు ఉండరు నా కిరణాలు. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను జెన్యున్ గా అడుగుతున్నాను. ఇప్పుడు నేను మానేస్తానండి. నాకు ఇప్పుడు సెమినార్ ఉందంటే నేను అనవసరంగా ఎప్పుడు అలా ఖర్చు పెట్టాను. తెలుసా మేము ఎంత త్యాగం చేసుకుంటూ ఒక పని చేయగలుగుతున్నామో మీకు? పుణ్యంగా అడగ అవసరం మాస్గా అడిగినా చెప్తాం. మా ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తేనే, అతిథులు వస్తేనే వాళ్ళ కోసమే నాన్ వెజ్ తెస్తాం. మా కొరకు మేము నాన్ వెజ్ ఎప్పుడు తెచ్చుకోం. రేర్ అది. సురేష్ కూడా తెలుసు. మేము కూడా అంతే. కానీ అవునవును. వారానికి 4 సార్లు తినపోతే నోరు సప్పబడ్డట్టు ఉంటుంటే. గడిచిన 15 సంవత్సరాల్లో నేను ఒకసారి కూడా నా చేతితో నేను వెళ్ళి చికెన్ తీసుకొచ్చిన గుర్తులు చాలా తక్కువనే. ఎవరైనా వస్తే వాళ్ళని పంపించి తీసుకురావడం అంతే. ఎగ్జాక్ట్లీ, మేమందరం కూడా మాక్సిమం ఎవరైనా వస్తేనే పండుగలాగా అంతే. ఎవరైనా వస్తేనే అవునయ్యా. నేను ఆతిథ్యం కోసం డబ్బులు సపరేట్ గా పెట్టుకుంటాను. ఎవరైనా వస్తే నేను అదంటే ఏదన్నా తెప్పించుకుంటాం అప్పుడే. ఇది సో మాకు బహు శోధనగా ఉండేను. నిజమే, ఈ రోజు సేవకులు అనే వాళ్ళు నాన్ వెజ్ లేకుండా ఉండలేకపోతున్నారు, శోధించబడుతున్నారు. అవునా అండి? మామూలు శోధన కాదు. కరెక్ట్. ఒక మంచి పని కోసం మనకు 200, 300 కష్టపడుతున్నాం అనుకుంటున్నాము. మరి ఏ రోజు అండి మీరు ఏం త్యాగం చేసుకున్నారు చెప్పండి? ఇప్పటి వరకు ఒక పూట చికెన్ తినడం త్యాగం చేసుకున్నారా? చెప్పగలుగుతారు ఎవరైనా? ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచించబోతే ఇవన్నీ మీకే తీర్పులే కూర్చుంటాయి. నాకైతే నిజంగా చెప్తున్న భయం వేస్తుంది కొన్ని మాటలు మాట్లాడడానికి. సెమినార్ విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బుల విషయంలో కొంతమంది మాట్లాడిన మాటలు మమ్మల్ని గాయపరిచాయి. కానీ మేము ప్రాక్టికల్గా థింక్ చేసే వ్యక్తులం. మరి నిజంగా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు చికెన్ తినట్లేదా? మనం హాస్పిటల్కి వెళ్ళట్లేదా? బంధువుల పెళ్లిళ్ళకి వెళ్ళి కానుకలు పెట్టట్లేదా? అవునా అండి? ఏమంటారు? మరి అవన్నీ బరాబర్ చేస్తున్నప్పుడు ఇది ఒక్కదాని దగ్గరనే ప్రాబ్లం అండి? అవన్నీ చెప్తారండి మీరు బంధువుల దగ్గరికి వెళ్ళి? నిజం చెప్పండి. నా పరిస్థితి బాగాలేదు, నేను పెళ్లికి రాను, నీ కట్నం పెట్టలేను, కానుక పెట్టలేను అని చెప్తారా బంధువుల దగ్గర ఈ మాటలు?
అప్పు తీసుకునే పెట్టాలన్నా, లేకపోతే విలువ తగ్గిపోద్ది. అంటే చూడండి, సహోదరుల మధ్యలో మీకు ఎంత స్వేచ్ఛ ఉందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ వాడుతున్నారు స్వేచ్ఛ, అవునా అండి? ఆడికి అప్పులు అవును. తీసుకొని పెడతాం. నిజమే అది. జాన్ ఐజాక్ అన్నది నేను కల్లారా చెప్తున్నాను. 100 సాక్ష్యాలు నేనే చెప్తాను. ఉం? సో సత్క్రియలు అంటే మనకి ఇష్టం లేదండి. మంచి పనుల మీద శ్రద్ధ లేదు. ఒక మంచి పని చేయాలని ఆలోచన లేదు. ఒక విశ్వాసులు ఒక మంచి పనిని ప్రోత్సహించాలని తప్పన లేరు. మంచి పనులు చాలా రకాలుగా ఉంటాయి. ఆ కష్టంలో వచ్చిన వారు ఆదుకునేది మంచి పనే. ఒక బోధ, ఇలాంటి సెమినార్లు నిర్వహించుకోవడం మంచి పనే. ఆ? మనం ఇలాంటి ఫ్యామిలీ సెమినార్లు పెడితే 10 కుటుంబాలు బాగుపడతాయండి, నష్టపోతాయా? బాగుపడతాయండి. నష్టపోవా అండి? ఏది లేదు, ఇంపార్టెంట్ అండి? నష్టపోకు. కుటుంబాలు కట్టబడడం ఇంపార్టెంట్. 1000 రూపాయలు చాలా ఇంపార్టెంట్. ఏది విలువ ఎక్కువ అండి? 1000 రూపాయలకు చాలా విలువ ఉంది, అవునంటే కుటుంబాలు ఇంపార్టెంట్ 1000 రూపాయలు కదా. కట్టబడమే విలువ కదా. ఒక లేదు, మనిషి కంటే డబ్బు ఎక్కువ కాదండి. ఒక కుటుంబం కట్టబడితే ఏమొస్తుందండి మనకు? 1000 రూపాయలు మిగిల్చుకుంటే లాభం కానీ, ఏమంటారు? లేదు. ఏమోనా. నేను ఇప్పటికీ జాకబుకున్నంత ఈ విషయంలో నేను చాలా విశ్వాసం ఉంటుంది. సురేష్ తెలుసు నేను ఎంత విశ్వాసంతో జీవిస్తాను. కానీ సెమినార్ విషయంలో జాకబ్కున్న కాన్ఫిడెంట్ నాకు లేదు. ఎందుకు కాన్ఫిడెంట్ లేదంటే, ఇంకొక 5-6 రోజులలో ఒక అద్భుతం జరిగి ఒక 50 ఫ్యామిలీస్ నెంబర్లు ఇచ్చి 50 ఫ్యామిలీస్ అమౌంట్ పంపించి సెమినార్ సిద్ధపడతారనే హోప్ అయితే నాకు లేదు. జాకబ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. నేను అతను బట్టి హ్యాపీగా ఫీల్ అవుతాను. అబ్బాయి ఇంత కాన్ఫిడెంట్ ఏంటి అని చెప్పేసి. అయితే రే గారు ఒక 50 జతలను అవుతారులేండి. నెక్స్ట్ 5వది, ఒకరినొకడు సహించుకోవాలా. సమాధానం మాత్రమే కాదు, సమాధాన పడడమే కాదు, సత్క్రియలు మాత్రమే కాదు, ఒకరినొకడు సహించుకోవాలా. చదువుతారా హెబ్రీ 13:22 ఎవరైనా? దయచేసి లేఖనాలు చదివి సహకరించండి. హలో అండి. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసం ఇదేనన్నా? కాదు సారీ, 13:22. సహోదరులారా, మీకు సంక్షేమముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏంటిదంట? సహించుకోవాలి. ఇలాంటి హెచ్చరిక మాటలను. ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరించాను కొన్ని విషయంలో, కొంతమంది కోపం రావచ్చు, అవునా అండి? హలో, ఎవరైనా హెచ్చరిస్తే కోపం వస్తుందా, ఆనందం వస్తుందా? వాళ్ళు నాకైతే కోపం రాదన్న, నాకైతే సంతోషం కలుగుతుంది. చూడండి, ఎవరైనా హెచ్చరించినప్పుడు, ఇగో మేము మీకు సంక్షేపంగా రాసినాం, మా హెచ్చరిక మాటలు సహించండి అంటున్నాడు. ఇగో అంటే నాయకుల తరపున మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ఎబ్రి 13:7, 17, 13:24 ఇవన్నీ కూడా నాయకులకు పక్షంగా మాట్లాడుతున్న మాటలు. నాయకుల పక్షంగా చెప్తున్నాడు. మేమేమన్నా రాస్తున్నాం? ఇగో మీకు చాలా విషయాలు సంక్షేపంగా రాసినాం, మీకు చాలా విషయాలు హెచ్చరించినాం, మా హెచ్చరిక మాటలను సహించండి అంటున్నారు, అవునా అండి? అవునన్నా. సో ఈరోజు చాలా మందికి హెచ్చరిక మాటలు అంటే ఇష్టం ఉండదు. కొంతమంది అలుగుతారు, కొంతమంది గ్రూప్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది గ్రూప్లో ఉండి క్లాసులకు రావడం మానేస్తారు హెచ్చరిస్తే, అవునా? చాలా మందికి హెచ్చరికలు ఇష్టం ఉండదు. మన రోడ్డు మీద వెళ్తుంటే అప్పుడప్పుడు హెచ్చరిక ఉంటాయి, అవి నచ్చవు కదా మనకి. కాలిపోతాం నచ్చకపోతే. సడన్గా ఒక 70 స్పీడ్లో వెళ్తున్నప్పుడు, 80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర హెచ్చరిక ఉండి స్పీడ్ తగ్గించండి, ఇక్కడ రోడ్డు రిపేర్ జరుగుతుంది అనగానే ఏముంటుంది? ఎలా ఉంటుంది మనకి? నచ్చదు, స్పీడ్గానే వెళ్ళడం నచ్చుతుంది. నచ్చదు, స్పీడ్గానే వెళ్ళాలి కదా. సో అప్పుడప్పుడు హెచ్చరికలు ఉంటాయి. సో ఆఫ్ కోర్స్ సహించడం గురించి బైబిల్ మనకు చాలా నొక్కి చెప్తుందా? ఒకే పత్రికలో ఎక్కడన్నా 1-2 అలా అడపాదడప ఉన్నాయా ఈ లేఖనాలు? మీకు ప్రతి పత్రికలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటది. 2 కొరింథీ 11:1 చదువుతారా ఎవరైనా? కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను.
పౌలు నన్ను ఏమంటున్నాడు, గూర్చి నేను కొంచెం ఏనాడైనా అవివేకం మీకు సహించు. మాట్లాడినట్టు అనిపించినా కూడా సహించాలని కోరుతున్నాను అంటున్నాడు. చూడండి, కొరంథీ సంఘములో చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా విభేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. ఆ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి కొరంథీలకు పౌలు కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంత అవివేకంగా అనిపించిన ప్రమాదం ఉంది అక్కడ. అందుకే మీకు నేను ఒకవేళ అవివేకంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు. నేను ఇలా ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అబ్బా ఇవన్నీ అవసరమా మనకు? అవునా అండి? నిజమే కాదండి? అప్పుడప్పుడు అనిపిస్తుంది. నాకు ఈ సందర్భం గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ అబ్బా సెమినార్ గురించి పదే పదే చెప్తారు, పదే పదే ఇంత అవసరమా అంటే జ్ఞానం లేకుండా మాట్లాడినట్టు అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. ఎక్కువసార్లు మాట్లాడితే నిజమే కాదు చెప్పండి? హలో, అవునయ్యా, అవును. ఇట్లా అవునండి. సహించుడు ఉంటే సంఘాలు చాలా ఒకసారి ఆలోచించండి. అనేక ఎక్కువగా సార్లు సంఘాలు మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొంత అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు పౌలు కూడా ఎన్నిసార్లు అది రిపీట్ చేయాల్సి వస్తుంది? వాళ్ళకి అన్నిసార్లు హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఏంటి? బహుశా మనందరూ తెలుసు, కొరంథీలకు రాసిన అన్ని పత్రికలు, అధ్యాయాలు ఎవరికి రాయలేదు, పౌలు రాశాడా అండి? అవునయ్యా, రాయలేదండి. అవును. లేదు లేదు. ఎవరికి రా- దాదాపు 29 అధ్యాయాలు ఎక్కడ ఉన్నాయండి? ఏ పత్రికలు? లాస్ట్ ఫైనల్ ఎన్ని? రోమా పత్రిక 16 అధ్యాయాలు అంతే, సెకండ్ హైయెస్ట్, అంతే కదా? అవునండి. ఎస్. అవునండి. అవును. మరి Yes. చూడండి, దాదాపు 29 అధ్యాయాలు. 29 అధ్యాయాలు ఎందుకు రిపీటెడ్లీ మాట్లాడుతున్నాడు పౌలు? చాలా విషయాలు రిపీటెడ్లీ మాట్లాడాడు, అవునా అండి? పదే పదే వాళ్ళను అంటే గద్దించడం గురించి, వాళ్ళని హెచ్చరించడం, వాళ్ళను సరిచేయడం గురించి ఎన్నోసార్లు రిపీటెడ్గా మాట్లాడాడు. సో దొరకని ఎందుకు వస్తాయి? పత్రికలు కూడా ఉన్నాయి కదన్న. ఆ? దొరకని పత్రికలు కూడా ఉన్నాయి కదన్న, ఇంకా మనకి అందుబాటులో లేని పత్రికలు. అర్థం కాలేదు. అంటే అందుబాటులోకి రాని పత్రికలు కూడా ఉన్నాయి కదన్న వాళ్ళకి రాసినాయి ఇంకా. అవును అవును, మేబీ 3వ పత్రిక కూడా రాసి ఉండొచ్చు వాళ్ళకి, నాకు డౌట్ లేదు. 100%. కొరంథీలో 3 పత్రికలు రాసిండని హిస్టారికల్గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు, అవునా? అవునండి. బైబిల్ ప్రకారం అవునండి, కూడా అవును. ప్రూవ్ చేయొచ్చు 3వ పత్రిక కూడా రాసి ఉంటాడని. సో ఎందుకు రాయాల్సి వస్తుంది? పదే పదే చెప్పడం వల్ల కొంత అవివేకం. అంటే పౌలు అనుకుంటున్నాడు అని అవివేకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే డబ్బుల విషయం కావచ్చు, ఇతరాతర విషయాలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని పదే పదే క్రీస్తును అనుసరించమని చెప్పినప్పుడు కావచ్చు, లేకపోతే పౌలు యొక్క ఎందుకు అవివేకం అనిపించాడంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. మీరు 2 కొరింథీ 11వ అధ్యాయం కింది వచనాలకు వస్తే, ఇగో మేము మీ వెనకాల పడుతున్నాం, కొంతమంది కూడా మీ వెనకాల పడుతున్నారు, వాళ్ళ వెనకాల పడడానికి మీ వెనకాల పడడానికి తేడా ఉంది అని అంటాడు. ఏంటిది? వాళ్ళు వెనకాల ఎందుకు పడుతున్నారు అంటే మిమ్మల్ని మీ వల్ల లాభం సంపాదించుకోవాలని పడుతున్నారు. మేము అలా పడట్లేదు. అంటే మేము లాభం కోసం పడట్లేదు కాబట్టి మేము మీకు అవివేకులాగా అనిపిస్తున్నాం అన్న ప్రశ్న కూడా వస్తుంది, అవునా అండి? హలో, ఎస్. అవునయ్యా, అవునన్నా. ఎస్. అవునండి. అర్థమవుతుందా అండి? మీరు కింది వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. మేము కేవలం మిమ్మల్ని వెనకాల ఎందుకు పడుతున్నాం? పవిత్రాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి ప్రదానం చేయాలని వెనుకబడుతున్నాం అంటున్నాడు పౌలు, అవునా? 2వ వచనం అదే ఉందా? అవునవును. అవునయ్యా. మా ఉద్దేశం అదే. మీ వెనకాల కూడా చాలా మంది పడుతుండొచ్చు, మీకు చాలా మంది ఫోన్లు చేస్తుండొచ్చు, మీ వెనకాల పడుతుండొచ్చు, మిమ్మల్ని ఎక్కడికెక్కడ రమ్మంటూ తీసుకెళ్తుండొచ్చు. కానీ వాళ్ళ వెనకాల పడడానికి మీ వెనకాల పడడానికి చాలా వ్యత్యాసం ఉంది. మీ వెనకాల ఎందుకు పడుతున్నాం? మిమ్మల్ని ఎలాగైనా పవిత్రాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి ప్రదానం చేయాలని వెనుకబడుతున్నాం. ఒకవేళ మేము వెనుకబడి పదే పదే సెమినార్లు పెట్టండి, సెమినార్లు పెట్టండి, సెమినార్లు పెట్టండి, మనం సెమినార్లు పెట్టుకొని నేర్చుకుందాం అని అంటే మీకు కోపం రావచ్చు. సహించండి దయచేసి, మీ కొరకే, అవునా? అవునండి. మిగతా వాళ్ళు బహుశా సెమినార్లు పెట్టుకొని డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుండొచ్చు, దానివల్ల మీకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, అవునా అండి? అవునయ్యా. ఆఫ్ కోర్స్ పౌలు సెమినార్ల కాంటెక్స్ట్లో మాట్లాడట్లేదు, కానీ కొరంథీ సంఘానికి మేలు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. మేము కూడా మీకు మేలు చేయాలనే తపనతో ఇవన్నీ చేస్తున్నాం అనేది క్లారిటీ. సో కొరంథీలో పౌలు కూడాము పవిత్రాలయ కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు ప్రదానం చేయవాలని చూస్తున్నాడంట. సాతాను అంట తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని మోసపరుస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. మిమ్మల్ని కూడా వాళ్ళ మోసపరిచే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా మోసపరిచే పరిస్థితులు చాలా ఉంటాయి, జాగ్రత్త. 6వది, ఒకనొకడు సహాయం చేసుకోవాలి. 2 కొరింథీ 8:15 చూడండి. ఎక్కడో యెరూషలేంలో యూదయ ప్రాంతాల్లో కరువు వచ్చిందనగానే ఇక్కడ ఉన్నటువంటి మాసిదోనియ సంఘం స్పందించిందంట. కొద్దిమందే ఉంటారు అలాగా.
మొన్న విజయవాడ ఖమ్మం ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల కోసం సహాయం చేద్దామంటే మన గ్రూప్లో చాలా మంది ఉన్నారు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు నాకు స్పందించి సహాయం పంపించారు. వాళ్ళు ఎవరో నాకు గుర్తుంది బాగా. సో వాళ్ళకి మేము కొంత సహాయం యాడ్ చేసి పంపించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి దాదాపు మనము వరద బాధితుల కోసం మన చిన్న ఇద్దరు ముగ్గురుతోనే, ఒక ముగ్గురం నలుగురం అంతే, నేను కొద్దిమంది మునప్ప, జాన్, ఐజాక్, రత్నం బ్రదర్, అట్లా ముగ్గురం నలుగురం కలిసి, రాంబాబు గారు, ఇట్లా ఒక నలుగురు ఐదుగురం కలిసి చేసిండే 27,000 సహాయం పంపించాం మన వరద బాధితులకు. అదే అందరు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. హలో అండి. మా మండలం కూసుమంచి నుంచి మేము సాయం చేసినాం. చాలా సంతోషం. చర్చ్ మా గ్రేస్ టెంపుల్ పక్షం కూడా 30,000 వరకు చేసి వచ్చినాం అన్న విజయవాడ వెళ్ళి. థ్యాంక్ యూ అండి. ఆ రోజు అవును చెప్పారు నాకు మీరు చేస్తామని. చూడండి, అవును. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బాధలో ఉన్నారని తెలిసినప్పుడు, కరువులో ఉన్నారని తెలిసినప్పుడు, బాధితులు అయ్యారని తెలిసినప్పుడు చేతులు కొట్టుకొని కూర్చోవడం క్రైస్తవం కాదండి. చాలా మంది చేతులు కట్టుకొని కూర్చుంటారు, చూస్తూ ఉంటారు. అదేం క్రైస్తవం? చూడండి ఇక్కడ మనం అనుకోవచ్చు, మీలో కొంతమంది అనుకోవచ్చు, అబ్బో మాకే డబ్బులు లేవు, మేమే కష్టపడుతున్నాం అనుకోవచ్చు. కానీ తప్పండి, ఆలోచన తప్పు. మీరు 2 కొరింథీ 8:15 చదివి, మాసిదోనియా ప్రజలు నిరుపేదలండి, డబ్బున్న వాళ్ళ మాసిదోనియా ప్రజలు. హలో, నిరుపేదలు. బైబిల్ ఏమని చెప్తుంది నిరుపేదలన్న. మాసిదోనియా ప్రజల గురించి? పౌలు ఏమని రాశాడండి వాళ్ళ గురించి? హలో అండి. నిరుపేదలైన వారు నిరుపేదలైనను వారి దాతృత్వం వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. చూడండి, ఇక్కడ దాతృత్వానికి పేదరికానికి సంబంధం లేదు, ధనవంతానికి సంబంధం లేదు. అవునండి, దాతృత్వం అనేది మనసుకు సంబంధించింది, Yes. డబ్బుకు సంబంధించింది అవునండి. కాదు అది. అవునండి, ఆలోచనకు సంబంధించిందా, డబ్బుకు సంబంధించిందా? ఆలోచనకు సంబంధించి ఆలోచనకు సంబంధించి ఆలోచనకు సంబంధించిందండి. చాలా మంది ఏమనుకుంటారంటే మా దగ్గర లేదు కదా మేము ఎలా ఇస్తాం. రాంగ్, అది ఆలోచనలో ప్రాబ్లం ఉంది. చాలా మంది మంచిగా తింటున్నారు 3 పూటలు, అయినా కూడా ఒక పూట మనము కరువు బాధ్యుల కోసం పెట్టాలన్న ఆలోచన రాలేదు. నిజమా కాదా చెప్పండి? హలో అండి. ఎస్ రాలేదయ్యా. మీకు ఒక స్టోరీ చెప్పనివ్వండి, అంటే మీకు తెలుస్తుంది అసలు ఆలోచనలో ప్రాబ్లమా ఏంటి దాన్ని. ఒక ఆలోచన ప్రాబ్లం. యజమానురాలండి, మంచి ధనవంతురాలు, ఒక షాప్కి వెళ్ళింది. తను రెగ్యులర్గా వెళ్ళే బట్టల షాప్కి వెళ్ళింది. వెళ్ళగానే బట్టల షాప్కి వెళ్ళగానే అందరు గుర్తుపట్టారు. అందరు నమస్తే మేడం, నమస్తే మేడం అని చెప్పేసి ఆమెను చీరల దగ్గరికి తీసుకెళ్లారు. చీరల దగ్గర తీసుకెళ్తే ఆమె రేంజ్ చూపిస్తున్నారు, 20,000 పట్టు చీరలు, 25,000, 18,000 చూపిస్తా ఉన్నారు. ఆమె అంటుంది, లేదు లేదు ఇంకొంచెం తక్కువ చూపించమని అడుగుతుంది. అదేంటి, వీళ్ళు షాక్ అయిపోయారు. మేడం ఏంటంటే తక్కువ రేటు డబ్బులు చీరలు తీసుకోలేదు కదా అని చెప్పేసి. ఇంకా తక్కువ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. 10,000 కాదు, 5,000 అన్నా తక్కువ అంటుంది, 2,000 అన్నా తక్కువ అన్నది. చివరికి 500 చీర తీసుకుంది, 1, 2, 3. వాళ్ళు ఆతృత ఆపుకోలేక అడిగారు. ఒక ఆయన చొరవ తీసుకొని, మేడం అదేంటి మీరు ఇంత తక్కువ చీరలు తీసుకుంటున్నారు అని అంటే, ఇతరులకి త్వరలో మా కొడుకు పెళ్ళి ఉన్నది, మా కొడుకు పెళ్లికి మా ఇంట్లో పని మనుషులకు మేము చీరలు పెట్టాలనుకున్నాను, అందుకోసం వాళ్ళ కోసం ఇవి తీసుకున్నాను అన్నదంట. ఈమె వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రము మరొక ఆడ మనిషి వచ్చింది ఇదే షాప్కి. మరొక ఆడ మనిషి రాగానే వీళ్ళందరూ ఆమెను కూడా గుర్తుపట్టారు. బాగున్నావమ్మా అని అడిగారు. కానీ ఆమె ధనవంతురాలు కాదు, గుర్తుపట్టారు కానీ ఆమె ధనవంతురాలు కాదు. ఎందుకంటే ఈమె ఆ ధనవంతురాలి పని మనిషి అన్నట్టు, వాళ్ళ ధనవంతురాలు ఇంట్లో పని చేస్తామే, ఆమెతో వచ్చేది కాబట్టి ఈమెను కూడా గుర్తుపట్టారు. ఈమెను గుర్తుపట్టి, ఏం కావాలమ్మా అంటే, నాకు చీర కావాలి, మంచి చీర కావాలని అడిగాను. చీర కావాలంటే ఈమెకు అన్ని 300, 400 నుంచి చూపిస్తున్నారు. లేదు లేదు నాకు ఇంకొంచెం ఎక్కువది కావాలని చెప్పేసి ఆమె 2,000 చీర తీసుకుంది. ఆ కుర్రాడు ఒక ఆయన అడిగాడు, ఏమని, అమ్మా నువ్వు నీ స్తోమతకు మించి చీర తీసుకుంటున్నావు ఎందుకు అని అంటే, మా యజమాని కొడుకుది పెళ్ళి ఉంది, మా యజమానురాలకు నేను కానుక పెట్టాలనుకుంటున్నాను, ఆమె కొరకు ఈ చీర తీసుకున్నా, ఎందుకంటే 500 ఆమె కట్టుకోదు, కనీసం 2,000 పెట్టి తీసుకుంటే కనీసం డైలీ అన్న కట్టుకుంటుంది కదా, ఏదో ఒక రోజు కట్టుకుంటుంది కదా అని చెప్పేసి అన్నాను. ఆమె బయటకు వెళ్తున్నప్పుడు ఓ కుర్రాడు అన్నాడు, ఏమన్నా తెలుసా, ధనవంతురాలు అనేది డబ్బుకు సంబంధించింది కాదు, గుణానికి సంబంధించింది.
నేను ఫస్ట్ ఆమె ధనవంతురాలు అనుకున్నాను. కానీ ఆమె క్రియల్లో చాలా పేదరాలు. ఈమె నిజమైన ధనవంతురాలు అని అంటాడు ఒక కుర్రాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ధనము పేదరికం అనేది ఆలోచనకు సంబంధించిందండి. ఇవ్వకపోవడం ఆలోచనకు సంబంధించింది. ఇవ్వాలనుకుంటే లేమిలోకి వెళ్ళి కూడా ఇస్తాం కదండి. ఇవ్వద్దు అనుకుంటే అవునయ్యా. సమృద్ధిలోకి వెళ్ళి కూడా ఇవ్వలేము. అవునండి. ఎస్ ఎస్ అవునయ్యా. అర్థమవుతుందండి పాయింట్. సహాయం చెయ్యాలనుకుంటే లేమిలోకి వెళ్ళి కూడా చేస్తాం. వద్దనుకుంటే కలిమిలోకి వెళ్ళి కూడా సహాయం చేయలేం. అవునా? అవునవును అవునన్నా ఏమో మీరు స్పందిస్తలేరు. అవునండి అవునండి. అవునన్నా అన్నయ్య గారు. 7వ పాయింట్, సత్యమే అనుసరించాలి. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలిగా నువ్వు సత్యము మాత్రమే అనుసరించాలి. సత్యం మాత్రమే పలుకాలి. ఎఫెసీ 4:25 చెప్తున్నాడు, మనము ఒకరికొకరం అవయములై ఉన్నాము గనుక ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే పలకాలి. మరి పలుకుతున్నారా? సత్యమే పలుకుతున్నారా? హలో అండి. అవసరాన్ని బట్టి మాట్లాడి నేర్చుకున్నారా? ఇప్పుడు అవసరాన్ని బట్టి. మేము మీకు అవయవాలమేనా అండి? మేము మీకు అవయవాలమేనా? హలో, అవునే అవును. అవయవాలు మరి సెమినార్ విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పొచ్చు కదా. మేము ఒక అవయవాలమే కదా. మేము అవయవాలు అనుకున్నప్పుడు, అన్నా నిజంగా నా ఇంట్లో ప్రాబ్లం ఇలా ఉంది, నేను ఫీజు చెల్లించలేనన్నా, నేను కట్టలేను, నాకేమన్నా మరి నాకు రావాలని ఆశ అయితే ఉంది, కానీ మీరు ఏమన్నా సహకరిస్తారా అని అడిగారు ఎవరైనా? నాకు ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు. జాకబ్, నీకు ఎవరైనా చేశారా? సురేష్కి ఎవరైనా చేశారో తెలియదు. చేయలేదన్నా, నాకు చేయలేదన్నా. మరి మనం సత్యం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన పొరుగు వాళ్ళమే కదా. ఇప్పుడు నా ప్రాబ్లం నీకు చెప్తున్నాను కదా అండి. మాకేమైనా ఉంటే మీకు ఓపెన్గా చెప్తున్నాం. ఎందుకోసం చేస్తున్నామో జాకబ్, నేను, సురేష్ ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నాం ఓపెన్గా చెప్తున్నాం. మీ అవయవాలుగా భావించి నేనైతే ఖచ్చితంగా మీరు నా శరీరంలోని, యేసుప్రభు శరీరంలో నా తోటి అవయవాలుగానే చూస్తాను. అవయవాలు కాబట్టి ఓపెన్గా చెప్తున్నాం. ఉం? ఇప్పుడు ఫైల్స్ గురించి అడిగారు, పీడిఎఫ్ నోట్స్ గురించి అడిగితే ఓపెన్గా చెప్పినాం. పీడిఎఫ్ నోట్స్ ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి అనేది. అవునా అండి? చెప్పినామా, దాచిపెట్టుకున్నామా అండి? అవును చెప్పారు చెప్పారన్నా చెప్పారండి. దాచిపెట్టుకొని లేదు మీరు ఇస్తే ఇవ్వండి, ఇంత ఇవ్వాలని మనం అట్లా ఏమన్నా అట్లా చేశామా? చెప్తున్నాం కదండి ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలో, వాటి యొక్క పరిస్థితి ఏంటో చెప్పుకుంటున్నాం కదా. మీరు మీతో అబద్ధం ఆడట్లేదు కదా, అసత్యం అయితే ఆడట్లేదు కదండి. లేదన్నా లేదు. పోనీ స్పైరల్ బైండింగ్కి నోట్స్కి ఇంత అవుతుంది, మేము ఇంత ఇప్పుడు ఎక్కువ పెట్టినామంటే దాని యొక్క వాల్యూ, దాని వాల్యూ పెట్టలేము, వెల కట్టలేము. ఇంకా సురేష్ ఒక మాట అన్నాడు, మీకు తెలుసా అండి, నేను ఫ్యామిలీ సెమినార్ నోట్స్ కంప్లీట్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 years తీసుకున్నాను. 10 years కష్టపడ్డాను, తెలుసా మీకు? చూడలేదు కానీ అంటే నమ్ముతున్నాను. ఇది ప్రారంభించి 2014లో నేను ప్రారంభించాను నోట్స్ తయారు చేయడం, ఫ్యామిలీ సెమినార్. ఇప్పటికీ దాన్ని డెవలప్ చేసుకుంటూనే వస్తున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా చేస్తున్నాను. రీసెంట్గానే ఒక 5-6 పేజీలు యాడ్ చేశాను. మళ్ళీ దాని ఒక రూపం తీసుకురావడానికి, దాని ఒక కొలిక్కి తీసుకురావడానికి మానసికంగా ఎంత వేదన పడాలి తెలుసా అండి? శారీరకంగా ఎన్ని గంటలు కూర్చోవాలో తెలుసా? చాలా కష్టమే అన్నా. ఒక 2 పేజీలు నోట్స్ తయారు చేసుకుని రండి మీరు ఒక క్లాస్ చెప్పడానికి. ఈజీగా కష్టమా చెప్పండి? అన్న హలో, నోట్స్ కష్టమే కష్టమే మీరే చెప్పండి. కష్టమే అన్న నాకు కష్టమే. చాలా కష్టం. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, అన్నయ్య జిరాక్స్ లెక్కలు వేసుకున్నప్పుడు బాధ అనిపించింది. పీడిఎఫ్ నోట్స్ మాకు ఇస్తే మేము తీసుకుంటే ఇంత అవుతుంది కదా అన్నప్పుడు చాలా పెయిన్ అనిపించింది. అరే ఇలా లెక్కలు వేసుకుంటున్నారని. మరి నేను లెక్కలు వేస్తే ఎలా ఉంటుందండి ఇప్పుడు? ఆ? హలో అండి. నాకు ప్రాస్పారిటీ గాస్పల్కిను బిబ్లియాలజీ టాపిక్కి మహా అయితే ఒక 15 రోజులు అట్లా టైం పట్టింది సిస్టమ్ ముందు కూర్చోవడానికి. కళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి, కళ్ళు సరిగ్గా కనపట్లేదు 15 రోజులకి. మరి ఆలోచించండి. నిజమే, ఇప్పుడు నాకు డయాబెటిక్, నా కళ్ళు ఆల్రెడీ బ్లర్ అవుతా ఉంటాయి. నేను స్క్రీన్ మీద ఎన్ని గంటలు కూర్చోవాలి తెలుసా మీకు? స్క్రీన్ మీద కూర్చుంటే నాకు లాభమా నష్టం మీరే చెప్పండి.
కళ్ళకి ఎఫెక్ట్ కష్టకాలం. మాకు లాభం అన్న, మాకు లాభం. నాకు నష్టమే కదా. మొన్న డాక్టర్ సీరియస్ గా తిట్టాడు, మీరు స్క్రీనింగ్ టైం ఎక్కువ అవుతుంది, మీది కళ్ళు ప్రాబ్లం ఉన్నాయని చెప్పాడు. స్వయంగా డాక్టర్ చెప్పిన మాటని, మీరు ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు, మానేయండి అని చెప్పాడు. మీరు 45 సంవత్సరాలు 50 నిండక ముందే మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేశారు, ఎక్కువ ఎక్కువ వాడారని. సో సత్యం చెప్పండి దయచేసి. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడండి. మనం సత్యమే మాట్లాడాలి వాస్తవానికి అందరితో. ఉం? మన సహోదరులమే కదండి. నిజం చెప్పండి, కష్ట సుఖాలు పంచుకుంటే ఎవరైనా తిడతారండి మిమ్మల్ని? లేకపోతే చిన్న చూపు చూస్తారా? లేదన్న. అప్పుడప్పుడు నాకు క్రైస్తవులను చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది. నేను కట్టే ఏమంటారు, పాము ఏమంటారండి, ఏమంటారు కదా, కర్ర కట్టె విరగొద్దు, విరగొద్దు, పాము తాగొద్దు. పాము చావద్దు. అవునా? ఈ సూత్రాన్ని అయితే బాగా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంతమంది ఎలా ఉన్నారంటే, మేము డబ్బులు మా దగ్గర కష్టంగా ఉన్నదని తెలియవద్దు, మాకు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయం తెలియవద్దు. డబ్బులు కూడా కట్టవద్దు. ఏమంటారు? తప్పుగా అనుకోకండి, ఇవన్నీ మీరు మీరు చెప్పడం వల్ల నాకు తెలుస్తున్నాయి ఇవన్నీ. ఓకే, నా ఉద్దేశం అది కాదు, కానీ మనం క్రైస్తవులుగా మీ సత్యము, మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా సత్యాన్ని పలకడం మంచిది. ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడుతున్నాం, మనకు వచ్చిన సమస్య అది ఉంది కాబట్టి. ఓకే, నేను ఇక్కడ మాట పెట్టిన సందర్భం వేరు. ఆఫ్ కోర్స్ మనం ప్రతి ఒక్కరం అవయవాలం కనుక ఒకరితోనొకరు సత్యమే పలకాలి. 8వది, సంతోషంగా ఆనందంగా ఉండాలి. రోమ 15:2 చదువుతారా ఎవరైనా? తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. చాలండి. ఏంటిదంట? మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లంట ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలంట. చూడండి, 2 విషయాలు ఉన్నాయి సంతోషం దగ్గర. ఒకటి, ప్రతి క్రైస్తవుడు సంతోషంగా ఉండాలి, ప్రతి క్రైస్తవుడు ఆనందంగా ఉండాలి. దేనిని బట్టి అండి చెప్పగలుగుతారా? దేని బట్టి సంతోషంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు? ఏ విషయంలో సంతోషంగా ఉండాలి? ప్రభు కార్యాన్ని బట్టి, ప్రభు సేవను బట్టి. నో, మేలైన దాన్ని. ఓకే, అది అది నేను దాన్ని అడగలేదు. అది కూడా చూద్దాం. 2 రకాల సంతోషాలు ఉన్నాయని చెప్పాను. ఒక సంతోషమేమో ప్రభులో ఉండి మన సహోదరులను సంతోష పెట్టాలంట. అంటే మేలైన యందు వారికి, అంటే వాళ్ళకి మేలు కలిగించి సంతోష పెట్టడం అన్నట్టు. మన వల్ల వాళ్ళకి మేలు కలిగితే ఆటోమేటిక్గా సంతోషిస్తారు. అవునా అండి? అది ఒక కోణం. 2వది, మనం అసలు ఎందుకు సంతోషంగా ఉండాలి క్రైస్తవుడు అనేది అడుగుతున్నాను. అది అసలు మొదటి ప్రశ్న. అది మనం ఎందుకు సంతోషంగా ఉండాలి, క్రైస్తవులు ఎందుకు ఆనందంగా ఉండాలి, దేనిని బట్టి ఆనందంగా ఉండాలి? ప్రభువును బట్టి, ప్రభువును బట్టి అండి. ప్రభువునందు సంతోషంగా ఉండాలి. మనకు సంతోషానికి కారణమే ప్రభు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 10 నొక్కి చెప్తుంది. అవునా? ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించాలి. సంతోషం ఎక్కడ ఉండాలి మనకి? ప్రభువును బట్టి ఉండాలి, ప్రభులో ఉండాలి సంతోషం. 2వది, మనం ప్రభులో సంతోషించగలిగితే 2వది, మన తోటి సహోదరులను వాళ్ళకు మేలు కలిగించే విషయంలో సంతోష పెడతాం. ఆమేన్. కొన్నిసార్లు మనం చేసేటి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఆ ఇబ్బందిలో కూడా ఆనందం, సంతోషం కలిగించే విషయాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు నేను చేసే పనులు తండ్రిగా నా పిల్లలకు కొన్ని నచ్చకపోవచ్చు, కానీ వాటి వల్ల కలిగిన మేలు వల్ల వాళ్ళు చాలా సంతోషిస్తారు. అవునా అండి? హలో, ఇప్పుడు మేలైన దాన్ని అందుకు సంతోష పెట్టడం అంటే ఏంటిది? రోమపత్రిక 14వ అధ్యాయంలో ఫుడ్ గురించిన సందర్భాలు ఉన్నాయి. అంటే కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు, కొంతమంది వెజిటేరియన్ తింటున్నారు. అయితే నాన్ వెజ్ తినటోడు అంటే వెజిటేరియన్ కోసము, ఎదుటి వ్యక్తి మేలు కోసం తినడం మానేస్తే వాడు సంతోషంగా ఉంటాడని చెప్తున్నాడు పౌలు. 14వ అధ్యాయం కంటిన్యూషనే 15వ అధ్యాయం 2-3 వచనాలు, మొదటి 2 వచనాలు చూడండి. మొదటి వచనం ఏంటిది? ఒకరికొకడు మేలు కలిగించుకోవాలి, క్షేమాభివృద్ధి కలిగించుకోవాలి, పరస్పర క్షేమాభివృద్ధి కలిగి వాటినే ఆసక్తితో అనుసరించాలంటాడు. పరస్పరం ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకునే విషయాల మీద ఆసక్తి పెట్టాలంటున్నాడు. ఇంతకేంటిది? ఈ ఫుడ్ విషయం అక్కడ సందర్భం.
సో ఫుడ్ విషయంలో ఇతరులని గాయపరచొద్దు, ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు మన వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి, వారి విశ్వాసానికి ఏమైనా ఆటంకం కలిగితే ఏం చేయాలండి? మానుకోవాలి. అవునా? అవునన్నా. సో ఆలోచించండి, సంతోషపరచాలి ఇతరులను. మేలైన దాని అందంట, దేని అందు అనేది క్లియర్గా ఉంది కదా, మేలైన దాని అందు సంతోషపరచాలి. మేబీ ఒకవేళ ఫ్యామిలీ సెమినార్ జరిగితే ఖచ్చితంగా జరిగినందుకు మీరు వాటి ఫుడ్ కోసం ఖర్చు పెట్టిన దానికంటే మీరు పొందుకున్న మేలుల వల్ల ఎక్కువ సంతోషిస్తారు. 100%. ₹1,00,000 మేలు కంటే ఎక్కువ సంతోషిస్తారు. నాకైతే డౌట్ లేదు, ఎందుకంటే నోట్స్ తయారు చేసిన ప్రతి పాయింట్ నాకు తెలుసు కాబట్టి. అదంతా విన్న తర్వాత ఏమనుకుంటారండి? ఖచ్చితంగా అనుకుంటారు, ఇది ₹1,00,000 పెట్టినా దొరకని సంతోషం అనుభవిస్తారు. హలో, మేము మొన్నటి దినమున త్రితత్వం గురించి సరే. చాలా అవునన్నా. చాలా చక్కగా మాకు తెలియపరచబడిన అనుభవాలు. అవునండి. మీరు క్లాసులు వింటున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా? చెప్పండి ఫోనే. ఆనందంగా ఉంటది అన్న. ఆనందం కలుగుతుంది. సెమినార్ గురించి కూడా మేబీ అనకపోతే బాగుంటుందేమో. కొన్ని సత్యాలు మాకు తెలియని సత్యాలు బయటపడినప్పుడు, మా హృదయం గాయపడినప్పుడు మేము సరి చేసుకోగలుగుతున్నాం. మాకు కలిగినటువంటి సంతృప్తి కలిగినటువంటి ఆ మాటలను బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. జాన్ ఐజాక్ ఏదో అన్నా అర్థం కాలేదు. అన్న సెమినార్ గురించి మేబీ అనకపోతే బాగుంటుందేమో అని. మరి అలాంటి పరిస్థితి వస్తుంది, ఏం చేయాలి? జాన్ ఐజాక్ ఇంటెన్షనల్ గా పలికిన మాట కాదు, కానీ మేబీ అంటే డౌట్ వస్తుంది నాకు కూడా, ఎందుకంటే అన్న వస్తారన్న అందరూ ఖచ్చితంగా. మేము కూడా పూడుకొలుపుతున్నాం ఫ్యామిలీస్ ని. ఓకే. సో 9వ పాయింట్, సన్మానించుకోవాలి ఒకరినొకరు. ఒకసారి చదువుతారా? రోమాపత్రిక 12:10. రోమా 12:10 చదువుతారా? సహోదర ప్రేమ విషయములో ఆ, ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏంటిదంట? సహోదర ప్రేమ విషయంలో అనురాగం కలిగి ఉండాలంట. ఉందా? అఫెక్షన్ ఉండాలి. ప్రతి ఒక్కరితో ఒక అఫెక్షన్ ఏర్పడాలి మన మధ్యలో. ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి. ఉంటుందా అండి? ఆ లవ్ అండ్ అఫెక్షన్ కలిగి అంట అది ఉంటేనే ఒకరినొకడు గనపరుచుకోగలుగుతాం. అవునా అండి? ఒకరినొకడు సన్మానించుకోవాలి. మరి సహోదరులుగా మనం ఒకరినొకరు గనపరుచుకుంటున్నామా, సన్మానించుకుంటున్నామా? హలో అండి. అసలు ముఖ్యమైన మాట లేదు, సన్మానం అయిపోయింది. ఇంకా సన్మానం అంటే స్టేజ్ మీద కూర్చుండబెట్టి శాల్వాలు కప్పి బొకేలు ఇవ్వడం కాదండి. గణపరచడం. అలా చేసి కూడా లోపల తప్పదు కాబట్టి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అవునా? అట్లా ఉంటుంది. సన్మానించుకోవడం అంటే ఒక వ్యక్తి యొక్క అవయవాన్ని గణపరచమంటున్నాడు ఇక్కడ. ఒక వ్యక్తి యొక్క ఇతర యొక్క పనులను గణపరచాలంటున్నాడు. అవునా అండి? మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, అసలు రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం గారు మాట్లాడడం గల కారణం ఏంటి అంటే, ఒక్కసారి మీరు 5వ వచనం నుంచి గమనించండి. 5 నుంచి ఎవరైనా చదువుతారా? హలో, అవయములబడిన ఈ అవయములన్నిటికంటే ఒకటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాం. అంటే ఒక అవయవం మరొక అవయవాన్ని కనపరచాలి. ఇక్కడ సన్మానం అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. ఇప్పుడు చదవండి 6వ వచనం నుంచి వెళ్ళి. 6వ వచనం నుంచి చదవండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. 7వ వచనం, గనుక ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించులోను, బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించులోను పని కలిగి ఉంది. పంచిపెట్టుటకు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు. మరొకరు చదవండి ప్రభాకర్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్క నిమిషం. దయచేసి ఎవరైనా
బోధించుటలోను ఉమ్, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ఉమ్. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తగా చేయాలి. కరుణించువాడు కరుణించువాడు సంతోషంతో సంతోషంతో పని జరిగించాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలండి. ఏంటిదంట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఒకరినొకడు సన్మానించుకోవడం అంటే బోధించేవాడు హెచ్చరించేవాడిని సన్మానించాలి, హెచ్చరించేవాడు బోధించేవాడిని సన్మానించాలి. అవునా అండి? అవునయ్యా. అర్థమవుతుందా? ఎవరెవరిని Yes. సన్మానించుకోవాలి? ఇక్కడ సన్మానించడం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒకరికి ఒకరు బోధించేవాడు ఒకరినొకడు సన్మానించుకోవాలంటే ఏంటి అర్థం? ఇప్పుడు ప్రవచించేవాడు బోధించేవాడిని, హెచ్చరించేవాడిని, పరిచర్య చేసేవాడిని, పంచిపెట్టేవాడిని, అవునా, పై విచారణ చేసేవాడిని, కరుణించేవాడిని కనపరచాలి. అవునా అండి? అవునన్నా అవును. అలాగే మళ్ళీ బోధించేవాడు మిగతా వారందరినీ కనపరచాలి. అలాగే పరిచర్య చేసేవాడు మిగతా అవయవాలన్నీ, మిగతా పరిచర్యలు చేసే వాళ్ళందరినీ కనపరచాలి. అలాగే హెచ్చరించేవాడు మిగతా పరిచయం చేసే వాళ్ళందరినీ కనపరచాలి. అలాగే పంచిపెట్టేవాడు అందరినీ, మిగతా పరిచయం చేసేవారు అందరినీ కనపరచాలి. ఇక నేను పంచిపెడుతున్నాను కాబట్టి నేనే అందరికంటే తోపు అనుకొని వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది. అవునా అండి? చాలా అవునా? ఇక నా పని ఇక నేను నా అంత ఎవరు లేరు, ఇక నేను పంచిపెడుతూనే ఉన్నాను కాబట్టి నేనే గ్రేట్ అనుకొని మిగతా పరిచయం చేసే వాళ్ళని తక్కువ చూస్తారు. చూస్తున్నారా లేదా చెప్పండి? చాలా వరకు జరుగుతుందన్న. దృష్టి లోపం ఫస్ట్ ఆలోచనలోనే ఉందండి. అర్థమవుతుందండి మీకు పాయింట్? సన్మానం అంటే మిగతా వాళ్ళని చిన్న చూపు చూడడం, ప్రవక్తలు చిన్న చూపు మిగతా వాళ్ళని చూస్తారు, సువార్థికులు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తారు, కాపర్లు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తారు, అపోస్తలు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తారు, పంచిపెట్టే వాళ్ళు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అందరూ చిన్న చూపు చూడటమే అందరినీ. ఒక ఉపచారం చేస్తే అబ్బా చూసినావు నాలాగా ఎవరు ఉపచారం చేయరు, నాలాగా బల్లలు ఎవరు చదువుతారు, నాలాగా టేబుల్ ఎవరు, నాలాగా ఎవరు ఇంకా ఏం చేయరని చెప్పి ఇతరులను చిన్న చూపు చూస్తారు. ఒక స్టేజ్ మీద పాట పాడేవాడు నేను బాగా పాడుతున్నాను కాబట్టి ఇతరులను చిన్న చూపు చూస్తాడు. అవునా? ఇతరులను కనపరుస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందండి మీకు పాయింట్? సన్మానించడం అంటే ఏంటిది అనేది. అవునన్నా, ఇతను తక్కువ చూపు చూస్తాను మనకి బాగుంటే. ఈ పాటవాడు కాళ్ళు ఎగరేసుకుని దిగుతాడు కిందికి, ఆ బోధకుని అయితే అసలు లెక్కనే చేయడు. నిజమా? అవునయ్యా. అవును. నేనే ఎన్నోసార్లు అనుభవించిన స్టేజ్ మీద నేను వాక్యాన్ని చెప్పడానికి ఎక్కగానే ఈ పాటగాళ్ళు అందరు దిగుతారు స్టేజ్ మీద, కనిపించారు మళ్ళీ. అవునా? అసలు మళ్ళీ ఎప్పుడో ఎండింగ్ లో ఎవరైనా పాట అందుకుంటే అప్పుడు కనిపిస్తారు. మళ్ళీ ఎక్కడ ఉంటారో అప్పటిదాకా అర్థం కాదు నాకు నిజంగా. ఎక్కువ శాతం బోధించే వల్ల లెక్క లేకుండా ఉండేది ఇతరులకు. అలా వెళ్ళిపోవడం సన్మానం అంటారా అండి? మీరే చెప్పాలి. హలో, కాదన్న, సన్మానం మరి ఎక్కడండి ఈరోజు పరిచర్లు అసలు ఒకరినొకరు సన్మానించుకునే పరిస్థితి ఉందా అండి? నిజం చెప్పండి. అందుకనే అనేక ప్రభుని నమ్మట్లేదు. అసలు సన్మానం అనేది ఉందా? ఒక వ్యక్తి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చున్నా అంటే అతను ఎవరు చెప్పినా నేను వింటాను. తెలుసా మీకు? ఇప్పుడు నేను నాకంటే చిన్నోళ్ళు కదా, లేకపోతే నాకంటే జూనియర్లు కదా అనే ఫీలింగ్ ఉండకూడదు కదా. నేను ఇప్పుడు సురేష్ గంట కాదు 2 గంటలు చెప్పినా వింటాను, ప్రవీణ్ అని చెప్పినా వింటాను. ఎందుకు వింటాం? వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. సన్మానం అది. అవునా అండి? ఒక రకమైన సన్మానం. వాళ్ళ పరిచయం కనపరుస్తున్నాను, వాళ్ళు చేసే పరిచయం. నిజమా కాదు చెప్పండి? నాకు స్థానిక సంఘంలో ఎవరు మాట్లాడినా వింటాను నేను. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు అందరు చెప్తుంటే వినలేదా? కూర్చొని విన్నామా అండి? ఒక అవయవం చేసే పనిని మనం గౌరవించాలంట. ఒక అవయవం చేసే పనిని మరొక అవయవం గౌరవించాలి. ఒక అవయవం చేసే పనిని మిగతా అవయవాలను కనపరచాలి. అలాగే ప్రతి అవయవంలో ఒకరొకరు కనపరుచుకుంటూ వెళ్ళాలి. అవునండి? అవునన్నా, కొంతమంది పెద్ద పాస్టర్ చెప్తే ఇంట్రెస్ట్ గా రాసుకుంటారు, చిన్న పాస్టర్లు చెప్తే రాసుకోరు. అవును, అదే కదా ప్రాబ్లం. తోటి అవయవాలు సాటి అవయవాలు అనే ఫీలింగ్ లేదు చాలా మందికి. నేను అది చూశాను, చాలా మందిలో చూశాను. అదైతే వరస్ట్ థింగ్. అసలు సన్మానం అనేది గౌరవించాలి. ఓకే, అతను అబద్ధ బోధ చేస్తున్నాడు అంటే అక్కడ నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు. అవునా అండి? లేకపోతే ఇక్కడ ప్రాస్పాడి బోధిస్తున్నాడు, లేకపోతే అనవసరమైన విషయాలు చెప్తున్నాడు అంటే అక్కడి నుంచి లేచిపోతే అర్థం ఉంటుంది. నిజమా కదండి?
అక్కడ బలవంతం కూర్చోవాల్సిన అవసరం లేదు. నేనైతే లేచిపోతాను. అక్కడ మనసు చంపుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అసలు ఎంత గొప్ప మాట అండి సన్మానించుకోవడం. అనురాగ విషయంలో అంటే సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారై ఘనత విషయం వచ్చినప్పుడు ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. కొంతమంది మేము బయటికి వెళ్ళి పరిచయం చేస్తున్న గొప్పగా ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయరు, మిగతా పరిచయం రెస్పెక్ట్ చేయరు, మాలాంటి బోధకులను రెస్పెక్ట్ చేయరు, మాలాంటి బోధించే వారిని గౌరవించరు. నో ప్రాబ్లం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చేసే పని గొప్పది అనుకుంటారు. అవునండి. వాళ్ళు సహాయం అవునయ్యా. చేసినారనుకో అదే గొప్పది అనుకుంటారు. వాళ్ళు పరిచయం చేసిన మా పరిచర్య గొప్పది అనుకుంటారు. కొంతమంది స్వార్థికులు ఫీల్ అవుతారు. ఏమంటది, మేము ఊరూర స్వార్థ తిరుగుతున్నాం, సంపదనాలు ఊరూర తిరిగి స్వార్థ చెప్పడం, మేము మైకులు పట్టుకొని చెప్తున్నాం కాబట్టి మా పనే గొప్పది అనుకుంటున్నారు. అవునా? అవునయ్య, అవును. నిజమా కాదు చెప్పండి ఇప్పుడు. ఎస్. హలో, మరి రైటేనా అండి అది? మేము వాళ్ళ పరిచయం కనపరుస్తున్నాం కదా, వాళ్ళు చేస్తున్న పరిచయం మంచిదని గౌరవిస్తున్నాం. వాళ్ళని గౌరవించరు ఇటు. నిజమా ఎవరి చెప్పండి. పని వాళ్ళకే గొప్పది. ఎవరి పని దేవునికి మహిమకరంగా అయితే వాళ్ళకే గొప్పది. మీరు మళ్ళీ వేరే స్టేట్మెంట్, ఎవరి పని అలా గొప్పది కాదండి. అందరము పని వాళ్ళమే. ఇక్కడ మళ్ళీ ఎవరి పని వాళ్ళ గొప్పది అనేది రాంగ్ స్టేట్మెంట్. అది అని అనుకుంటున్నారు. అనుకోవడం తప్పది. వాళ్ళకు పని దేవుని ప్రేమ దేవుని తెలియదు. పని, అది దేవుని పని. ఏ పని అయినా అన్ని దేవుడే ఇచ్చాడు. అవునా అండి? అంటే మనకు చెప్పింది ఏంటంటే ఒకరినొకరు ఘనతగా ఎంచుకోండి అని చెప్పాడు, కానీ మన పని మనల్ని ఘనతగా ఎంచుకోమని చెప్పలేదు. ఎంచుకోమని చెప్పలా. నేను చేస్తున్న పని గొప్పదని చెప్పుకోమని బైబిల్ చెప్పట్లేదు. ఎవరు ఏ పని చేసినా దాన్ని గొప్పగా ఎంచమని చెప్తున్నాడు. అవునా అండి? తేడా ఉందా? నేను అవయవం పని గొప్పది. గొప్పది. నా పని గొప్పదని చెప్పుకోమని బైబిల్. అబ్బా నేను బోధిస్తున్నా కాబట్టి నా అందరికంటే నాది గొప్ప పని నన్ను చెప్పుకోమనట్లేదు. కానీ దేవునికి మహిమార్థంగా చేసే పని ఎవరికి వాళ్ళకి అది దేవుడు గొప్పదిగానే ఎంచుతాడు కదా అన్నాను. ఓకే, నెక్స్ట్ 10వ పాయింట్ చివరిగా సంతృప్తి కలిగి ఉండాలి. 1 తిమోతి 6:8 కంటెంట్మెంట్. చివరిగా మనం వచ్చినాం కంటెంట్మెంట్. చాలా మందికి లేనిదేంటి తెలుసా? ఒక విశ్వాసులుగా ఏముండాలంటే సంతృప్తి కలిగి ఉండాలి. అవునండి? సంతృప్తి దేనిలో ఉండాలి? అవునయ్య. దేనిలో ఉండాలి? హలో అండి. సత్యంలో దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో కాదండి. సంతృప్తి దేవుని సత్యంలో ప్రేమ గురించి మాట్లాడట్లేదండి. మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళకండి దయచేసి. సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి దేనిలో కలిగి ఉండాలి? దేనిలో? కలిగిన దాంట్లో సంతృప్తి. ఉన్న దాంట్లో, నీకు కలిగిన దాంట్లో సంతృప్తి అంటున్నాడు. సత్యంలో ప్రేమలు అంటే కలిగిన సత్యాన్ని బట్టి సంతృప్తి చెందకూడదు, కలిగిన ప్రేమను బట్టి సంతృప్తి వాటిలో ఎదగాలి అందరూ. అవునా అండి? ఈ మాట అక్కడ వర్కౌట్ కాదు. అవుతుందా అండి? అవునండి. అబ్బా నాకు తెలిసిన సత్యం చాలు, నేను సంతృప్తి చెందానంటే రైటేనా? నేను ఆల్రెడీ కొద్దిగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ ప్రేమలో నేను సంతృప్తి చెందానంటే రైటేనా అండి? అభివృద్ధి పొందాలి కదా. అవి అభివృద్ధి చెందాలా. ఇక్కడ సంతృప్తి దేనికి సంబంధించింది? నీకు కలిగిన వాటిలో సంతృప్తి కలిగి ఉండాలా. కొంతమంది దైవభక్తి లాభ సాధన కొన్ని మనుషుల వలన వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయంట. మనం ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేము, ఏమి తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు 40 మందిలో అన్న వస్త్రాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరు చెప్పారు? నాకు ఒక 2 పేర్లు ఇవ్వండి. ఇమ్మీడియట్గా నేను సహాయం పంపిస్తాను. హలో, అందరికి ఉన్నాయా? ఇంకా ఉన్నా కానీ తృప్తి లేదు. మీరే చెప్పండి. అన్న వస్త్రములు లేకుండా మీలో ఎవరైనా ఉన్నారా? రోజువారీ అన్న వస్త్రములు లేకుండా మీలో ఎవరైనా ఉన్నారా? వస్త్రములు అందరికి కలిగి మరి ఎందుకు సంతృప్తిగా లేరు? ఒకటే మాట. ఎందుకు లేరు మరి? బైబిల్ ఉండమని చెప్తుందా? వాళ్ళు లేని వాటి గురించి ఆలోచించి దిగాలు చేద్దామంటుందా? ఉన్న వాటిలో తృప్తి కలిగి ఉన్నాం. ఉన్నారా తృప్తి కలిగి? ఏమన్నా తృప్తి ఉన్న దాంట్లో తృప్తి లేకనే అనవసరమైన బిజినెస్లు చేస్తున్నారని వింటున్నాను. ఉన్న దాంట్లో తృప్తి లేకుండా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట కొంతమంది. ఉన్న దాంట్లో తృప్తి లేకుండానే ఇప్పుడు నా దగ్గర కొంతమంది సహోదరులు ఉన్నారు. ఆ కాయన ఈ కాయన అని ఇక్కడ కొంతమంది ఒక ఆయన 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి నష్టపోయాడు.
ఇంకొక ఆయన ఇంకొక దాంట్లో ట్రేడింగ్ అని చెప్పేసి ఉన్న దాంట్లో నెలకు 50,000 సంపాదిస్తాడు. తృప్తి లేకుండా ఏం చేసిండు? ట్రేడింగ్ అని ఒక 5 లక్షలు పెట్టి అందులో నష్టపోయాడు. ఉన్న దాంట్లో తృప్తి ఎంత ఇవన్నీ జరగవు కదా, అవునండి? అవునయ్యా, అవును. ఉన్న దాంట్లో తృప్తి లేకుండా ఇప్పుడు 50,000 జీతంతో ఒక్క మనిషి భార్య లేరు, పిల్లలు లేరు, తృప్తిగా బ్రతకొచ్చా బ్రతకరాదా 50,000తోని? తృప్తిగా బ్రతకొచ్చు అన్న. బ్రతకొచ్చు. 50,000తోని ఇతరులకు సాయం కూడా సఫిషియెంట్ గా బ్రతకొచ్చు, లగ్జరీగా బ్రతకొచ్చు, అవునా అండి? Yes, అవునయ్యా. మరి ఆ తృప్తి లేక 20 లక్షలు అప్పు చేసిండు. ఇప్పుడు తృప్తి ఉందా? ఇప్పుడు 20 లక్షల అప్పుల పాలైందండి. తృప్తి ఉందా లేదా ఇప్పుడు? లేదండి. తృప్తి నా తృప్తి కూడా పోయింది. మాట్లాడండి, దయచేసి మన గురించే మాట్లాడుతున్నా ఇక్కడ. ఏమంటారు, తప్పుగా అనుకోకండి. మీరు సేవకులు కాబట్టి నేను కొన్ని మాటలు పలకలేకపోతున్నాను. విశ్వాసులు అయితే ఆడుకుంటాను కానీ. చెప్పాలా, పలకాలండి. ఉన్న తృప్తి కూడా పోయిందన్న. కదా, అవును. మనం ఏమంటారు, ఈ మధ్యలో ఒక మాట బాగా వినబడుతుంది, శుద్ధ పూసలం. ఏం శుద్ధ పూసలం కాదు. శుద్ధ పూసలం. ఏమంటారు, నిజమా కాదండి? తృప్తి లేకనే కదా అందులో ఇందులో తలదూర్చింది. నిజమా కాదు చెప్పండి? ఇప్పుడు ఎవరు తలదూర్చట్లేదా? నేను చెప్పండి. నిజమే నిజమే అన్న 100%. నిజమే అన్న, నిజమే. అనవసరమైన తలదూర్చి డబ్బులు పోగొట్టుకోలేదండి? నిజం చెప్పండి. 5,000 పోగొట్టుకున్నాడే కదా. ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్ చేయలేదంటారు ఎవరు? డబ్బులు వస్తాయి అనగానే పోయినాయి. చేసిన లక్షలు వాళ్ళు పోయినాయి. పంపించడం లక్షలు పోగొట్టుకున్న లక్షలు పోయినాయి అన్న. మరి లక్షలు కాదు. ఉన్న దాంట్లో సంతృప్తి లేకనే కదా ఈ పని చేసింది, కాదా? అవునా కాదా చెప్పండి. ఇప్పుడు బిజినెస్ అయితే వేరు, అవునయ్యా, బిజినెస్ లో నష్టపోవడం వేరు. ఇవి బిజినెస్లు కాదు వాస్తవం చెప్పాలంటే, అవునా? ఉన్న దాంట్లో అవునన్నా. సంతృప్తి. ఎస్. ఏదో కావాలనుకుని పోయారు. అంటే చూడండి, ఉన్న దాంట్లో సంతృప్తి లేకపోతే ఎంత ప్రమాదం ఆలోచన. ఒకసారి సామెతలు 17:20 చదువుతారా? దీనికి అపోజిట్ వర్డ్. హలో, కుటిలవర్తనుడు మేలు పొందాడు, మూర్ఖముగా మాట్లాడు వాడు కీడులో పడు. అసలు మీరు కరెక్టే చదివిరా? అన్న సామెతలు 17:20 కదన్నా. 17:20 అలాగే ఉంది. ఉందా? అదే 17:20 అట్లనే ఉందన్న. ఎక్కడో మిస్ అయింది అయితే రిఫరెన్స్. ఒక్కసారి మళ్ళీ చదవండి. తీసుకొని ఆ కుప్ప కంకర కుప్పగా బండలు బలుకున్న కూర్చొని సాగరిస్తాం. సురేష్, నీకు రెఫరెన్స్ గుర్తుందా? ఇది ఏది సామెతలు 17:2 కావచ్చు అన్న. 17:2 17:2 చదవండి. నెమ్మది కలిగి ఉండుట నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టెముక్క తినుట మేలు అని మొదటి వచ్చిన అని. ఈ సంతృప్తికి సంబంధించిన మాటే ఉంటుంది ఒకటి, ఎప్పుడో మిస్ అయింది అయితే రిఫరెన్స్. అనే సంతృప్తి అనే ఉంటుందా? అలాంటిదే ఉంటుంది. ఒకసారి దాన్ని పలకండి, మీ మనసులో ఏముందో. వస్తలేదు మనసులోకి. సరే, చూద్దాంలే తర్వాత. సో ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండడం. బహుశా 22వ వచనమో అనుకుంటా. కాదండి, అది సంతోషానికి సంబంధించింది. సరే, పర్లేదులేండి, చూద్దాం, నేను మళ్ళీ చూస్తాను. ఓకే, సరే.
సో ఉన్న దాంట్లో సంతృప్తి. ఉమ్. అది అదే అనుకుంటా. అంటే ఏదో ఉంటది, వట్టి మాటలు లేమిడి కారణం. ఉమ్. సామెతల గ్రంథం 15:16 అయ్యాలి. నెమ్మది లేకుండా ఇస్తారన్న ధనముండ కంటే ఓకే, యెహోవా ఇది యందు ఇది కూడా భయభక్తులు బాగుంది. 20:13 కూడా చూడొచ్చు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము, నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారం తిని తృప్తి పొందుదువు. ఓకే, సరే. ఏదేమైనా ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను, బాగా లేట్ అయిపోతుంది మరి. లేదంటే 10 పాయింట్లు చూసినామండి. ఒక విశ్వాసరాలుగా నువ్వు చేయాల్సిన 10 పాత్రలు. 10 పాత్రలు అండి. నెంబర్ 1 చెప్పగలుగుతారు ఎవరైనా? సహోదరుని ప్రేమించుకోవాలి. రెండోది సంఘక్షేమం కొరకే పనిచేయాలి. చెప్పగలుగుతారా? అవును. ఇలాగా. మూడోది ఏంటిది? సంఘంలో అన్నదమ్ములతో సమాధానం కలిగి ఉండాలి. No, no, no. మీరేదో చెప్తున్నారు. సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలని అంటే అన్ని రాసుకున్నాం కాబట్టి మెయిన్ పాయింట్ సమాధానం చెప్పండి కలిగి చాలు, ఎక్స్ప్లెనేషన్ వద్దు. సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ సత్క్రియ చేయుట యందు సత్క్రియలు చేయాలి. 4వది సత్క్రియలు చేయాలి. 5వది సహించుకోవాలన్న. ఒకరినొకరు సహించుకోవాలి. సహించుకోవాలి. 5వది సహాయం చేసుకోవాలి. ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. 6 సత్యమే సత్యమే పలకాలి. సత్యం మాత్రమే పలకాలి. 7 సంతోషంగా ఆనందంగా ఉండాలని. అన్నిట్లో సంతోషించాలి. 8 సన్మానించుకోవాలి. 8 సంతోషంగా ఉండాలన్న. ఉండాలి. ఏడవది సత్యమే అనుసరించాలన్న. 8వది ఓకే, చూడండి. సంతోషంగా 9 సన్మానించుకోవాలి, 10 సంతృప్తి. 10 పాయింట్లు చూసాం. అన్ని కూడా సాతోనే ప్రారంభించబడ్డాయి. ఈ 10 సార్లు గుర్తుపెట్టుకోండి. 10 సార్లు ఓకే. గుర్తుపెట్టుకొని ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి. అవునండి? అవునండి. ఇవి మ్యాండేటరీ గా నొక్కి చెప్పాల్సిన విషయాల, మామూలు విషయాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న 10 అంశాలు నొక్కి ప్రతిసారి చెప్పాలి. గుండెలో ఉండాల్సింది. చాలా ప్రాముఖ్యమైనవి. సో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మరలా ఈ 10 పాయింట్స్ ని మనం 10 క్లాసులు వింటామండి. అంటే సహోదర ప్రేమ గురించి ఒక క్లాసు, సంఘక్షేమం గురించి మరొక క్లాసు. ఇప్పుడు 10 పాయింట్స్ మీద మళ్ళీ 10 క్లాసులు ఉంటాయి మనకి. ఓకేనా? ఓకే. ఓకే. అంటే నెక్స్ట్ వారం అంతా మండే టు ఫ్రైడే ఒక 5 క్లాసులు, తర్వాత మండే టు ఫ్రైడే 5 క్లాసులు. మొత్తం ఈ 10 పాయింట్స్ మీదనే మళ్ళీ 10 క్లాసులు ఉంటాయి. ఒక్కొక్క దాని మీద మళ్ళీ వివరంగా చూస్తాం. మళ్ళీ దాదాపు ఒక్కొక్క దానికి 7 రిఫరెన్సులు చూస్తాం మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా ఈ 10 పాయింట్స్ని శ్రద్ధ వహించండి, నేర్చుకోండి, పాటించండి అండి. జస్ట్ వింటే సరిపోదు, పాటించుదాం అందరం కలిసి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్